భగవాన్ భగవాన్ అమ్మవు నీవే నాన్నవు నీవే రెప్పవలే ఆదరించు దైవము నీవే అమ్మవు నీవే. ఈ మ్యూజిక్ గిజుకు వద్దురా నాయనలారా. ఏమైంది? కరెక్ట్ గానే ఉందిగా. సర్లే బోయ్, మనం పాటలు పాడి పూలదండలేసి ఆశీర్వాదం తీసుకునే లోపల అమ్మ మీద ఎవడో అడ్డమైన వెధవ చెత్తేసిపోతాడు. మాలవై పాడాం కదరా, ఈ లోపల వచ్చాడు వాడు. వచ్చాడు వచ్చాడు వచ్చాడు. ఆపరా ఆపు ఆపు. మళ్ళీ కుప్పతోటికి దండ ఎట్టు మొదలెట్టారా? ఏడాదికి ఒక్కరోజుగా. ఒక్కరోజు కుప్ప ఉడవాలి కదా. నువ్వు ఊడు నాయనా ఊడు, కానీ ఊడ్చే ముందు ఒకసారి బాగా చూడు. లోపల పిల్లలు ఉన్నారంటే మేమందరం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే నాయన. దీనికి దండం పెట్టరా. మేమందరం కుప్పతొట్లో పుట్టిన కోడిగుడ్లా? మాణిక్యాలు అంటున్నాడు. మాణిక్యాలా? మీ ఇద్దరి పేర్లు లింగం కదా, మార్చుకున్నారా? అందుకే నువ్వు ఇక్కడ చెత్త ఊడ్చుకుంటున్నావు. అయ్యో, అందుకే నువ్వు అదే అని చెప్పాడు కదా పావయ్య. ఏంట్రా పొద్దుటేలా అపశకునంగా? అయ్యయ్యో. సార్ పశువు. నన్నే పశువు అంటావా? అది కాదు సార్, పిల్లలు చదువుకునే చోట పశువులను తోలుకొచ్చి కట్టొచ్చు. ఇక మీదట పిల్లలు ఎక్కడ చదువుకోవడానికి నువ్వు వదిలే. నువ్వైతే చాలాసేపు మాట్లాడతావు, నేను ఎంతో మాట్లాడతా. ఎందుకు చదువుకోకూడదు? చదువుకుని వీళ్ళు ఏం వదిలేస్తారట? చివరికి ఎలాగో పశువులు మేపుకొని బతకాలి. ఈ స్థలం వెంకటరాముకి అద్దెకి ఇచ్చేశాను. మీరే అనాథలు. ఈ అనాథ గుంపునంతా తీసుకొచ్చి మీరెందుకు బాధపడతారు? మీరేం మాట్లాడాలన్నా వెంకటరామ్తో మాట్లాడండి. మీరు నాతో కాదు, అతనితో మాట్లాడండి. మిస్టర్ వెంకటరామ్. ఎస్, వాట్ యు వాంట్? అవును, ఇంగ్లీషే మాట్లాడుతున్నాడు. అంటే మీకు చదువు విలువ ఏమిటో తెలుసు అనుకుంటాను. నువ్వుండ్రా. పిల్లలు చదువుకునే చోట పశువులు కట్టొచ్చా? చదువు ముఖ్యం కదా. వెంకటరామ అనుకో గురించి మీరు వినే. సరే, నీకండి ఏంటి సార్, ఈ ఇంటి మీద కూడా మీకు కనపడిందా? ఇక్కడ పశువులు కట్టం కుదరదండి. అది నాకు తెలుసు. కరెక్ట్ గా డబ్బు కట్టేవాడికి ఇల్లు అద్దెకి ఇచ్చేచ్చుగా. అయ్యో, మరైతే నా కుక్క బొమ్మ ఏమవుతుంది అంటున్నాడు. పిల్లి బొమ్మ. పెద్ద రవివర్మ మిమ్మల్ని బయట తెరవేస్తుంటే ఈ పిల్లి బొమ్మ ఒకటి. అంత మాట అనకండి సార్. ఈ పసిపిల్లలు చూడండి సార్, బుజ్జి ఉండాలి సార్. పాలుగారి అమాయక మొహాలు సార్. మొహంలో పాలు గారేటి మొహం. ఆ వెంకటరావుకి ఇల్లు ఇస్తే రోజు పాలు ఫ్రీగా ఇస్తారు తెలుసా? తప్పుకో తప్పుకో తప్పుకోవయ్యా. బోరా. సార్ విసిగించుకో. ఊరికి ఊరు తిరిగితే డబ్బులు వస్తాయా? డబ్బు సంపాదించడానికి మంచి ఐడియా చెప్తాను, వింటావా? సార్, నేను దొంగతనం చేయను, జోదమాడను, బిచ్చ ఎత్తుకోను. మొత్తానికి సంపాదించను అంటావు. నేను పని చెప్తాను, చేస్తావా? ఏంటి, మీరు లేని టైంలో వైన్ షాప్ చూసుకోమంటారా? అది కూడా తప్పు సార్. తాగుడు మంచిది కాదు. గాంధీ పుట్టిన దేశం సార్ ఇది. అయ్యయ్యో, అంత పెద్ద పని నీకు చచ్చిన అప్పు చెప్పను. నేను చెప్పేది వేరే ఐడియా. చెప్పండి. నటిస్తావా? లేదు సార్, నిజంగానే దండం పెడుతున్నా. లేదు, నిన్న ఒక చోటుకు పంపిస్తాను, అక్కడ నువ్వు నటిస్తావా అని అడుగుతున్నా. మిమ్మల్ని సార్ అని మర్యాదగా పిలవడం కూడా యాక్టింగే కదా సార్. భలే వాడివయ్యా. అక్కడికి వెళ్ళడానికి నువ్వే కరెక్ట్ అయిన వాడు. ఎక్కడికి? ఏంట మహాన్ని కొడుతున్నారు? స్వామిని చూడడానికి వచ్చారా? దిగండి. లేదు సార్, యాపిల్స్కి వెళ్ళాలి. అయితే వెనక్కెళ్ళండి. ఎలా సార్, వెనక కార్లున్నాయి. ఏంటి సార్ ఇది? ట్రాఫిక్ జామ్ చేస్తారు. దిస్ ఇస్ పబ్లిక్ రోడ్. భక్తి మార్గం అమ్మా, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి. ఆస్తిక మహాశైలందరి తరపున భగవాన్ శ్రీ వికటానంద గారి ప్రథమ శిష్యులైన శ్రీ శ్రీ జూనియర్ వికటానంద గారిని తమ సందేశం వినిపించమని వేడుకుంటున్నాను. సచ్చిదానంద వికట ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కలియుగంలో ఎప్పుడు ధర్మం నశిస్తుందో అప్పుడు నేను అవతారం దాలుస్తానని కృష్ణ పరమాత్మ సంస్కృతంలో ఎప్పుడో చెప్పారు. అది మన ఆనంద వికటానంద తెలుగులో చెప్తున్నారు. భక్తుల హృదయాల్లో చీకట్లను పోగొట్టే ఉదయం ఆనంద వికటానంద, సన్మార్గంలో నడిపించే ఆంధ్ర జ్యోతి ఆనంద వికటానంద. ఆయన విశాలాంధ్రకే ఆంధ్ర ప్రభగా అన్నదాతగా జ్ఞానం అనే అన్నం మనందరికీ పంచుతున్నారు. ఆయన ఈనాడు విపులంగా చతురంగా చెప్పేవి మాటలు మాత్రమే కాదు, హృదయం అనే సితారలో శివరంజనిలా పలికే మధుర స్వరాలు. ప్రజాశక్తి తానై ప్రతినిత్యం గర్జించే బొబ్బిలిపులి మన ఆనంద వికటానంద. వనితా జ్యోతిగా, ఆధ్యాత్మిక జలదిలో స్వాతిగా, కష్టాల చీకట్లో కాగడాగా వార్తను మేఘ సందేశంగా పంపించే ఒక వేదాంత భేరి మన ఆనంద వికటానంద. ఓకే,
ఇతను నిజంగానే దేవుడు అవతారం అయితే ఇంతమంది హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వెళ్తున్నారు కదా, వాళ్ళలో ఒక్కరికి నయం చేసి చూపించమని చూద్దాం. జాగ్రత్త నాయన. కరెక్ట్గా ఉందా స్వామి? బాబు బాబు మా అమ్మాయిని ఆశీర్వదించు బాబు. అయ్యో, నేను ఆశీర్వదించదేమిటమ్మా? స్వామి ఆశీస్సుల వల్ల నీ కాలు నయమైంది కదా అందుకని. అవునన్నయ్య, నన్ను ఆశీర్వదించు. అయ్యో పాపా, కాలు నయం కావాలంటే ఆసుపత్రికి వెళ్ళాలమ్మా. మా ఊరు నుంచి ఆసుపత్రికి వెళ్దామని డబ్బుతో వచ్చాం, కానీ నీ కాలు నయం అవడం చూసి స్వామీజీ హుండీలో వేశాం. ఏంటండి ఇది? నన్ను చూసి స్వామివారి హుండీలో డబ్బులు వేశారా? అవును బాబు. 5,000 రూపాయలు. ఏంటండి ఇది? రేపు అమ్మాయికి ఆసుపత్రికి డబ్బులు కావాలంటే ఏం చేస్తారు? స్వామీజీ ఇస్తారు. డబ్బులు తీసుకుని ఇంకా ఇక్కడ నీకేం పని? వచ్చిన పని అయిపోయిందిగా, డబ్బులు తీసుకున్నావుగా, వెళ్ళు నాయన వెళ్ళు. అవసరం అయితే పిలుస్తాం కదా, వెళ్ళు. అమ్మా అమ్మా, డబ్బులు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? స్వామివారి పళ్ళెంలో వేద్దాం. అయ్యో, పళ్ళెంలో వేస్తాయంటి, పాకెట్లో వేస్తాయంటి, రెండు ఒకటే. వేసేయండి. ఆశ మనిషిని నాశనం చేస్తుంది. అందుకనే ఆ రోజుల్లోనే పెద్దలు చెప్పారు. నేను చెప్పేది ఏమిటంటే, డబ్బు మీద ఆశ చంపుకుంటే సరిపోదు, తిండి మీద ఆశ కూడా చంపుకోవాలి. అర్థం కాలా? నాలుకలు అదుపులో పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ అతిగా తింటే ఏమవుతుంది? కడుపు చెడిపోతుంది. అలాంటివే అప్పడం, వడ. అందుకనే ఆ రోజుల్లోనే పిల్లలకు అర్థమయ్యేలా పెద్దలు చెప్పారు. ఆశ, దోశ, అప్పడం, వడ. ఏంటలా చూస్తారు? ఇదే తారక మంత్రం. చెప్పండి. ఆశ, దోశ, అప్పడం, వడ. ఆశ, దోశ, అప్పడం, వడ. మూఢనమ్మకం గెలిచినా కూడా పర్వాలేదు, ఈ నమ్మకం మాత్రం గెలవకూడదు. ఇది నమ్మకం కూడా కాదు, ఆ స్వాముల వారు చిన్న పిల్లలకు చేసే నమ్మక ద్రోహం. ఏయ్, ఏంటి దెయ్యం వేదం వెళ్ళిస్తుందా? సార్, నేను వేదాలు వల్లించక్కర్లేదు, దెయ్యాన్ని కానక్కర్లేదు. పాత కుప్పతొట్టులా ఉంటే చాలు. ఏయ్, ఏంటి నీ సమస్య? ఇప్పుడు గుచ్చారే, అదే ప్రాబ్లం. పేపరా? మనసాక్షి. ఏంటి మనసాక్ష? ఏయ్, తాగడం తప్పని తెలుసు, నేను బ్రాంచ్ చెప్పడు కదా, అంటే నాకు మనసాక్షి లేదా? పెద్ద మనసాక్షి నుంచి మాడతాడు. కషాయ వాడు పశువులు అడుగుతున్నాడు, వాడికి మనసాక్షి లేదా? ఎన్ని అబద్ధాలు చెప్పి బిజినెస్ చేస్తున్నారు అంటే, బిజినెస్ చేసే వాళ్ళందరికీ మనసాక్షి లేదా? అంతెందుకు 1000 అబద్ధాలు ఆడేసారు, ఒక పెళ్లి చేయమని చెప్పారు అంటే, పెళ్లి చేసే వాళ్ళందరికీ మనసాక్షి లేదా? ఇదిగో, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, వెళ్ళు డబ్బు తీసుకురా, లేదా రేపే ఇల్లు ఖాళీ చేస్తానంటారు. ఈ రోజే ఇల్లు ఖాళీ చేసి తరిమేస్తాను. కొంచెం మనస్సాక్షి లేదా? తీసుకురాపో. రేయ్, మనసాక్షి వచ్చిందా? అదే మ్యాక్డోల్ వచ్చిందా? సత్యమునే పలుకవలెను, అబద్ధము ఆడరాదు. అబద్ధము ఆడరాదు. సత్యమునే పలుకవలెను, అబద్ధము ఆడరాదు. కరెక్ట్. వెరీ వెరీ గుడ్. మోసము చేయరాదు. వెరీ వెరీ గుడ్. ఏదో చెబుదామనుకుని బంగారం బంగారం అని పిలిచారు, నేను వచ్చేలోపే పోయారే.
ఆయన ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పకుండానే పోయారే. ఊరుకోమ్మా. దామోదర్ నాయుడు గారు ఉన్నారా? లేరు. బయటికి వెళ్ళారా? ఏకంగా పైకే పోయారు. ఇది నిజమా? ఏంటమ్మా మీరు అనేది? అయ్యో ఏంటిది? చనిపోయినట్టున్నారే పాపం. దీపం కూడా పెట్టారు. ఎలాగండి? నూనె పోసి ఒత్తి వెలిగించి. అది అడగలేదండి ఆయన ఎలా పోయారు అని. యాక్సిడెంట్. లారీ గుద్దిందా? కాదండి, నిచ్చెన గుద్దిందా? లేదండి, నిచ్చెనకి పెయింట్ వేస్తుంటే జారిపడి తల పగిలి. చూడండి, నిచ్చెన పైకి ఏకంగా పైకే పోయారన్నమాట. ఇంకో తమాషా చూడండి, ఆయన పెయింట్ చేసేటప్పుడు పోయారు, నా స్టూడియోకి పెయింటింగ్ కోసం వచ్చారు. అమ్మా ఒక రోజు నాయుడు గారు నా స్టూడియోకి వచ్చి. నెల్లూరా బాబు? అవునమ్మా. వచ్చి నేను ఆయన పెయింటింగ్ వేస్తే బాగుంటుందని పాపం చాలా ఆశపడ్డారు. నేను అదే ఆశపడ్డా. నేను చెప్పలా ఆయన చివరి కోరిక తన పెయింటింగ్ వేయించి చూసుకోవాలని. చూడకుండానే వెళ్ళిపోయారు బాబు. ఇంట్లో ఖర్చులు ఎవరు చూస్తారమ్మా? ఆయనే చూస్తున్నారు బాబు. నువ్వే చూడవా ఇది కూడా. ఏడవద్దమ్మా, ఏడబాక. ఈ రోజు కాకపోయినా రేపు అందరం పోవాల్సిన వాళ్ళవే. నన్ను తన పెయింటింగ్ ఏమని చెప్పాడు, ఈలోగా ఇట్లా జరుగుతుందని ఎవడికి తెలుసు. అవును, మీ పేరు లింగమా? ఎలా తెలుసు? ఇక్కడ లింగం బొమ్మ వేస్తుంది. ఆయన కైలాసానికి వెళ్ళాడు, నేను లింగం వేశాను. అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి. మా నాన్న ప్యాంట్ వేసినట్టు వేశారండి. అది కూడా వేగిపోతే ఆడాడు చూడలేరు కదా. అది కాదు, మా నాన్న ఎప్పుడు పంచే కట్టుకునేవారు. తెలుసమ్మా, తెలుసు. పంచుతోనే వచ్చారు. స్టూడియోకి వచ్చి బొమ్మ ఏమని చెప్పి ప్యాంట్ వేసుకుంటే బాగుంటుందని అన్నారు. ప్యాంటు దొరకలేదు. అప్పుడు ఇంక ఈ ప్యాంట్ ఆయనకు తోడుకొచ్చా. లావుగా ఉంటారు కదా, జిప్ కూడా వేసుకోవడానికి కుదరలా. తర్వాత పెయింటింగ్ లో నేనే వేసా. మీరు ఆయన వేసుకున్న ప్యాంట్ ఇదేనట్రా నాయన? డబ్బులు ఎగిరిపోతున్నాయిరా. డబ్బుకు రెక్కలు వచ్చాయా? గాలికి ఎగిరిపోతున్నాయిరా. ముందే చెప్పదా? వెత్తి కదా. పట్టుకో పట్టుకో పట్టుకో. లింగం, మీ సంపాదన అవునంట. ఇప్పుడు అంటున్నాడు. ఇప్పుడు నిక్క ఒకటే మిగిలింది. అవునా? పిల్లలందరూ అవునంటున్నారా? అవును. దానికి ఎందుకు గ్రైండర్ తిప్పుతావు? ఇప్పుడు ఏం చేయమంటావు? ఏదో ప్లాన్ అయ్యి. విన్సెంట్, మన వాడు పోయాడయ్యా. నువ్వు విన్సెంటే కదా? వెళ్ళి చూడు. లింగా, అరే నేను విన్సెంట్ కాదు, లింగం అని మీకు ఎలా తెలుసు? అయ్యో ఏంటండి అలా మాట్లాడతారు? ఆ రోజు వికటానంద మీటింగ్ లో మిమ్మల్ని చూశాను. ఆ రోజు నుంచి నేను కూడా వికటానంద భక్తురాలయ్యాను. చూడండి. ఫైన్. బై ది వే, మై నేమ్ రోస్మేరీ, జాగ్రత్త. రాబర్ట్ సన్ ఉన్నారు సార్, రండి. ఉన్నారు. 21 సెయింట్ మేరీస్ రోడ్ కదా? రండి. ఎస్. ఐఎమ్ రాబర్ట్సన్. రాబర్ట్సన్? ఎస్. మీరు ఆయన సన్. మరి మీ నాన్నగారికి మీకు ఒకే పేరు? రాబర్ట్ సన్, విలియమ్సన్. విలియమ్స్? నాట్ విలియమ్సన్, విలియమ్సన్. ఐఎమ్ లింగం. అబ్రహాం లింకన్. లింగం?
ఐఎమ్ సైలెంట్ సార్. మీకు మా నాన్నగారు తెలుసా? మీ నాన్నగారు ఈ పెయింటింగ్ ఆర్డర్ ఇచ్చారు సార్. డెలివరీ తీసుకునేలోగా ఎక్స్పైర్ అయిపోయారు సార్. ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారు? ఒక 7-15 ఒక 30 days అవుతుంది సార్. నేను ఆర్టిస్ట్, నాకు విషయాలని గుర్తుంది. యూ బ్లడ్ ఇచ్చి మా నాన్నగారు 6 నెలల నుంచి కోమలో ఉన్నారు. ఎలా వచ్చి ఆర్డర్ ఇస్తారా? అదే కదా, కల్లో ఇచ్చిండొచ్చు కదా సార్. ఏమిటి వేళకొడవా? ఇవాళ శనివారం మా నాన్న శవంతో పాటు నిన్ను పాతేస్తాను. శని ఎదిరిపోతుంది. కానీ మనకు గుడ్ ఫ్రైడేలే కదా సార్. ఈ రోజు ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. స్టాప్ ఇట్ బిల్లీ. వెళ్ళనండి. మా నాన్న పెయింటింగ్ అడిగారని. అబద్ధం చెప్పారు అంతే కదా? ఎందుకు అబద్ధం చెప్పారు తెలుసా? పేదరికం. సో వాట్? సో వాటా? పవర్టీ ప్లస్ హ్యాండిక్యాప్డ్. చేతులు కాళ్ళు పంచైనప్పుడు ఎలా పెయింటింగ్స్ వేసేవారు తెలుసా? మీరే చెప్పండి. కాళ్ళతో వేసేవారు. Please take it easy. సంతోషమా? ఒక హ్యాండిక్యాప్ ఇన్సల్ట్ చేసావే. మీ నాన్నగారుంటే నిన్ను చీవాట్లు పెట్టేవారు. నీతో తర్వాత మాట్లాడతాను. రండి వెళ్తాం. రండి పోతాం. జరగండి జరగండి జరగండి. దారి 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 దారి. నడవండి, జాగ్రత్త. లింగం, ప్లీజ్ డోంట్ ఫైట్ అగైన్. థ్యాంక్ యూ. రోస్మేరీ, టేక్ కేర్. బాయ్. రోస్మేరీ. బాయ్ బాయ్ సిస్టర్. ఒరే లింగం, ఇప్పుడు నువ్వు మామూలు పెయింటర్. ఈ బోర్డు రాసిన తర్వాత ప్రపంచంలో నెంబర్ 1 పెయింటర్ అవుతారా? ఏం చేస్తున్నావురా? పేపర్స్ అంటున్నావా? ఓ బ్రషా. ఒరే నువ్వేం చేస్తావంటే పేరు రాసిన తర్వాత సైడ్ లో కొంచెం గ్యాప్ వదిలి. ఎందుకంటే నువ్వు ఒక మంచి బొమ్మ వేయడానికి ఛాన్స్ ఇమ్మన్నావుగా. అద్భుతమైన ఛాన్స్. ఒక అమ్మాయి బొమ్మ, ఒక చేతిలో బాటిల్, ఒక చేతిలో గ్లాస్, అలా మందు పోస్తున్నట్టు అదిరిపోవాలా. ఫిగర్ ఫారెన్ బాటిల్ ఉండాలా. ఇలా వచ్చి ఇలా వచ్చి ఆ తర్వాత ఇలా ఉండాలా. అదిరిపోవాలా. అసహ్యంగా మాట్లాడకండి సార్. అదేంట్రా ఇప్పుడు దాకా ఎంజాయ్ చేసి ఇప్పుడు అసహ్యం అంటున్నావు? అదంతా నాకు తెలియదు. ఫిగర్ చూసి కస్టమర్స్ పడిపోవాలి. అర్థమైందా? త్వరగా. హలో 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 హలో. రవివర్మ, వడ్డాది పాపయ్య, బాపు అలాంటి వాళ్ళు వేసే పెయింటింగ్ సిస్టమా, లేక ఎంఎఫ్ హుసేన్, అంజలి మీనన్, వాసుదేవ్ ఇలాంటి వాళ్ళు వేసే మోడర్న్ పెయింటింగ్ సిస్టమా? అది వీళ్ళ ఇష్టం అంటే వాళ్ళ కోపం వస్తుంది, వాళ్ళ ఇష్టం అంటే వీళ్ళ కోపం వస్తుంది. ఆ గొడవ మనకి ఎందుకంటే తరస్థంగా ఉంటే పోలే. ఈ పెయింటింగ్ చూడండి ముందు. పెయింటింగ్ ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఇలాంటి పెయింటింగ్ చూడటం కుదురుతుందా? వెల్, ఈ ప్యాంటోనిజం, క్యూబిజం వీటి గురించి మీతో చాలా మాట్లాడాలి. ఆర్డర్ ఇవ్వండి, వెయిట్ చేస్తున్నాడు. ఓకే, 1 ఫాలోడా 1 కాసాటా? ఓకే. యు లైక్ పికాసో? అయ్యి వద్దండి, ఫలోడాతోనే కడుపు నిండిపోతుంది. ఇప్పుడే మీ విషయం అర్థం అవుతుంది. యు వెరీ ఫన్నీ. మీకేది ఇష్టం? ఫలుడా. కమ్ టు ది పాయింట్. మీకు మోడర్న్ పెయింటింగ్ సిస్టమా, ఓల్డ్ పెయింటింగ్ సిస్టమా? చెప్పనా? ఏం మాట్లాడుతున్నా టక్కున పాయింట్కి వచ్చేస్తారు చూడండి, అది నాకు బాగా ఇష్టం. సత్యంగా చెప్తున్నాను, నాకు 2 ఇష్టమేనండి. ఇలా మాట మార్చుకోండి, కరెక్ట్ గా చెప్పాలి. చిత్రంగా వర్ణాల్ని చిత్రించే మోడర్న్ పెయింటింగ్స్ పట్ల మీ అభిప్రాయం ఏమిటి? చిత్రం, వర్ణం. ఇలా చూడండి, మీరు రోడ్లో వెళ్తున్నారు, ట్రాఫిక్ సిగ్నల్ పడింది, దాంట్లోనూ వర్ణాలు ఉన్నాయి. ఎరుపు వేస్తే ఆగాలి, పచ్చ వేస్తే వెళ్ళాలి, పసుపు వేస్తే వెయిటింగ్ లో ఉండాలి. ఇది గవర్నమెంట్ వాళ్ళ చట్టం. అది వదిలేసి మన ఇష్టానికి వెళ్ళామనుకోండి, పోలీసు వాళ్ళు టక్కున పట్టుకుని లైసెన్స్ ఎక్కడరా అంటారు, లేదంటే జెరాక్స్ తీసుకురాలేదేంట్రా అని అడుగుతారు. అప్పుడు వాళ్ళని కాస్త గమనించుకుంటే తప్పించుకోవచ్చు, లేదంటే చచ్చినట్టు మనం మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఆయన 1,00,000 ప్రశ్నలు వేసి చంపుతాడు. అందుకే అక్కినేనన్నారు, కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్, రోడ్లో వెళ్ళేటప్పుడు లెఫ్ట్ రైట్. అంటే మోడర్న్ పెయింటింగ్స్ గొప్పవి కాదంటారా? అలా అంటారు ఏమిటంటే, మోడర్న్ థియేటర్స్ మించిన కంపెనీయే లేదండి. ఆలీబాబా 40 దొంగలు, గేవ్ కలర్ ఫస్ట్ కలర్ ఫిల్మ్ వచ్చిందా లేదా? అంతెందుకంటే ఇప్పుడు మీ ముందు చాలా బ్రెడ్స్ తీసుకొచ్చి పెట్టి ఇందులో ఏది మోడర్న్ బ్రెడ్ అని అడిగితే చెప్పగలరా? అలాగే రావయ్యా, ఏంటయ్యా లేట్? కసాట, ఫలూడా.
ఈ పెయింటింగ్ ఒకసారి ఎవరు తప్పు? నా తప్ప? ఇద్దరిది తప్పే. సారీ. పైనంతా పడిపోయింది, ఇక నీళ్ళు కూడా లేవు. నేను వెళ్ళి వాష్ చేసుకొస్తాను, పట్టుకోండి. వాంట్ హెల్ప్? నో థ్యాంక్స్. బాత్రూమ్ ఎట్టుంది? ఈ పక్క ఉందండి బాత్రూమ్. నా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ లో ఎన్నో మోడర్న్ పెయింటింగ్స్ చూశాను, కానీ ఈ లెవెల్లో మీనింగ్ఫుల్ గా ఇంటలెక్చువల్ గా ఉన్న పెయింటింగ్ చూడనే లేదు. సింప్లీ సూపర్. ఇంతవరకు ఎవరూ యూజ్ చేయని ఓ కొత్త టెక్నిక్ ని యూజ్ చేశాడు. సార్, ఇంత గొప్ప పెయింటర్ కి తగిన గుర్తింపు లభించాలంటే ఒక స్పెషల్ ఎగ్జిబిషన్ అరేంజ్ చేస్తే బాగుంటుంది సార్. ష్యూర్ ష్యూర్, తప్పకుండా అరేంజ్ చేద్దాం. అవును సార్. కానీ ఈ పెయింటర్ ఏ బ్రష్ యూజ్ చేశాడో అర్థం కావట్లేదే. నేను చాలా సార్లు అడిగి చూశాను సార్. అతను నవ్వేసి ఏముంది కాల్గేట్ బ్రష్ యూజ్ చేస్తాను. వాట్ ఈస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అవును ప్రొఫెసర్, ఈ పెయింటింగ్ ఆయిల్ పెయింట్ తో వేసిందా వాటర్ పెయింట్ తో వేసిందా? ఆ రెండు కాదు, పెట్రోల్ ని డీజిల్ ని మిక్స్ చేసి దాంట్లో కూడా కొత్త టెక్నిక్ ని యూజ్ చేశాడు. అవును, ఇదేమిటి కార్నర్ లో లింగం బొమ్మ వేసింది? ఇట్ ఈస్ హిస్ నేమ్. లింగం. నేమ్ లింగం. ఓ, హౌ సింబాలిక్. You bloody rascal! నాలుగు కార్తో డాష్ ఇచ్చి చంపుటాల్సింది. మాట్లాడుకో. My God! ఒక వైన్ షాప్ బోర్డుకి నా బొమ్మ వేస్తావా? What a shame! నీ మీద కేసు పెట్టి నేను కోర్టుకి ఏడ్చకపోతే నా పేరు జానకి కాదు. పెద్దయినా అయ్యో, ఏదో తెలియక వేసాడు అమ్మా. నేను వదిలిపెట్టను. వదిలేమ్మా. వదలకండి. వదలమంటారండి? వదిలితే పడిపోతాను. మేడం, పెద్ద వేయమన్నారు. ఒరేయ్, ఈ బొమ్మ ఏమన్నా? ఓ అందమైన బొమ్మ ఏమన్నాను అంటే ఈవిడ అందమైంది కాక కూరుతా. ఇప్పుడు వదిలేమ్మా. డబ్బు కోసం ఎవరి బొమ్మైనా వేసి ఒక లోకల్ పెయింటర్ అని అర్థమైంది. మేడం ప్లీజ్ నన్ను వదిలేండి. సారీ. ఎప్పుడు చూసినా సారీ అంటే సారీ. ఓకే, ఒక్కసారి నేను అడిగింది ప్లీజ్. కుదరదు. ఇంత డీప్ గా లవ్ చేసుకుంటున్నావు, కుదరదంటే ఎలాగా? ప్లీజ్. పక్కన ఎవ్వరూ లేరు కదా, ఇంకా సిగ్గెందుకు? చెప్పొచ్చు కదా. 1 2 3. ఐ లవ్ యూ. అమ్మయ్యా, ఇప్పటికైనా చెప్పావు. లింగం, ఐ లైక్ యువర్ టచ్. ఇవన్నీ మీకు ఎలా వస్తాయి? కడుపు కకృతి. మీకు రామాయణం అంటే బాగా ఇష్టం, రైట్? రైట్. కానీ కొంచెం లెఫ్టిస్ట్ లో మాట్లాడతారు. సరే, లెఫ్ట్. యు ఆర్ వెరీ ఫన్నీ. వెరీ. రాముడు. రాముడి పక్కన ఉడత. ఉడత పక్కన ఎవరు? జాంబవంతుడా? ఇవన్నీ మీకు ఎలా కనపడుతున్నాయండి? నాకు మాత్రమే కాదండి, తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వాళ్ళకి తెలిసి తీరాలి. మిగతా పెయింటర్స్ అందరూ కేవలం సంతకం చేస్తారు, కానీ మీరు మీ హస్తవాచితో అద్భుతంగా వేస్తారు. మీరు వేసే స్టైల్ ని బట్టే మీ పెయింటింగ్ ఏమిటో ఇట్టే పట్టేయచ్చు. ఏంటండి ఇది పనికిమాల విషయాలని? హస్తవాసి, కలరు, పెయింటింగ్, పోలీసులని వేరే ఏదైనా మాట్లాడుకోవచ్చు కదా. ఓకే, విల్ టాక్ అబౌట్ పెయింటింగ్ టెక్నిక్స్ అండ్ మోటివ్. మళ్ళీ మొదలెట్టారా? మీకు బోర్ కొడుతుంది కనుక నేనేం అడిగినా చెప్పడం లేదు, కానీ నేనెలా కాదే, చాలా విషయాలు తెలుసుకోవాలి. లింగం, ఏంటి మీరు బ్రష్ వాడకుండా చేత్తో పెయింటింగ్ వేస్తారు? ఏ ఎఫెక్ట్ కోసం?
ఒక ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కోసం. లింగం ఏంటండి, మొదట్లో టవల్తో తుడిచేవాడిని, ఇప్పుడు చేతితో తుడుస్తున్నాను అంతే. మీరు చేయి పట్టుకోండి. టవల్ ఫర్ టెక్స్చర్ రైట్, లెఫ్ట్, వేళాకోళ రైట్ రైట్. ప్లీజ్ చెప్పండి. ఏం చెప్పాలంటారు? నేను ఎందుకు చేతితో పెయింటింగ్ చేస్తానని తెలియాలి అంతే కదా. దీనికి ఎందుకు ఇంగ్లీష్ లో మాట్లాడి నా ప్రాణం తీస్తున్నారు? ఇదేం కొత్త టెక్నిక్ కాదండి, రాముడి కాలం నుంచి ఉంది. రాముడు లంకకి ఎలా వెళ్ళాడు? అది హనుమంతుడు. తెలుసండి. తెలుసు కదా, బ్రిడ్జ్ కట్టి వెళ్ళాడు. అప్పుడు ఉడత ఏం చేసింది? హెల్ప్ చేసింది. దానికి రాముడు ఏమన్నాడు? థాంక్స్ అన్నాడు. ఆ కాలంలో ఇంగ్లీష్ ఎక్కడుంది? ప్రేమతో ఉడతను చేతిలో తీసుకుని ఒళ్ళు నిమిరాడు. అంతవరకు బూడిద రంగులో ఉండే ఉడత ఆ రోజు నుంచి వీపు మీద 3 గీతలతో ఈ రోజు వరకు తిరుగుతూనే ఉంది. ఐ లైక్ యువర్ టచ్. దాని వదిలేండి, మన గురించి మాట్లాడాలి. దాని గురించి చెప్పలేదు, దేని గురించి చెప్పాను? అయ్యో, ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. ఏయ్, ఏమిటిది? టైం ఏంటి? కాలేజ్కి వెళ్ళవా? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఈ క్యాప్షన్ సూపర్బ్ పెయింటింగ్. ఓహో, ఈ పెయింటింగ్ కి నువ్వు పెట్టిన క్యాప్షన్ ఏంటి మీనింగ్? 2 బ్లూస్ ఉన్నాయి చూడు. లవ్ చేసిన అమ్మాయి తన లవర్ తో ప్రియా ఐ లవ్ యూ అని చెప్పినట్టుంది కదా. నో, మధ్యలో ఇంకొకటి ఉంది. ఇట్స్ అ లవ్ ట్రయాంగిల్. ఒకే అబ్బాయి 2 అమ్మాయిలు ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయిల అబ్బాయిని చూసి ఐ లవ్ యూ విడివిడిగా చెప్తున్నట్టుంది. లింగం, ఇది లింగం వేసిన పెయింటింగా? అవును. నీకెలా దొరికింది? అతనే ఇచ్చాడు. అతనే ఇచ్చాడా? కావాలంటే నేను నిన్న అతనికి పరిచయం చేస్తాను. నువ్వు ఓ పెయింటింగ్ తీసుకో. పరిచయం నువ్వు? అవన్నీ ఎప్పుడో అయిపోయాయి. నీకు అతను ముందే తెలుసా? నువ్వు పెయింటింగ్ ని పట్టేశావు, నేను పెయింటర్ ని పట్టేశాను. ఏయ్, ఏంటి నువ్వు అనేది? అవును, లింగం వేసిన పెయింటింగే నీది, ఆ పెయింటరే నావాడు. వాట్ యు మీన్? ఐ లవ్ లింగం. నువ్వు కావాలంటే లింగాన్ని లవ్ చేయొచ్చు, కానీ లింగం నన్నే లవ్ చేస్తున్నాడు, నాతోనే ఐ లవ్ యూ అని చెప్పాడు. ఏమిటి నువ్వు మాట్లాడేది? లింగం నన్నే లవ్ చేస్తున్నాడు, నాతోనే ఐ లవ్ యూ అన్నాడు. అయ్యో, మోసపోయామే. ఆ లింగం ఒకే దెబ్బకి 2 పిట్టల్ని ట్రై చేస్తున్నట్టున్నాడు. పద, అటు ఇటు తేల్చేద్దాం. పద. కొంచెం పెయింట్ అయ్యరా. నేను పెయింటర్ నా, నువ్వే పెయింటర్. ఏమన్నా అజంతా పెయింటింగ్ వేయమన్నా? అలమార్కే పెయింట్ వేయమన్నా? నేను స్నానం చేయాలరా. ఆనం చేసి పెయింట్ వేస్తే ఆయన పడుతుంది. నేను వెళ్ళి ఇస్తున్నా. నువ్వు మాట్లాడే లోపల దేశం అంతా నూనె అంటుకుని స్నానం చేయొచ్చు. అరే చెప్పాను పచ్చే. నువ్వు వెళ్ళు. అయ్యో, జరుగు. రేయ్, ఎట్టరా పెయింట్ చేయడం? అలా పెయింట్ వేస్తున్నా. పట్టుకుని చంపొద్దు, చేసి చూపించు. అవును, పెయింట్ చేస్తున్నాడు. జరుగు, నేను చూస్తాను. అయ్యో, నువ్వు వెళ్ళు. లేదు, నువ్వు వెళ్ళు. లేదు, నువ్వు వెళ్ళు. అయ్యో, నువ్వు వెళ్ళు. ఎవరది? ఏయ్, రా. సారీ, నేను చూస్తున్నది కళా లేక నిజమా? పెయింట్. నేను వచ్చినందుకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. తెల్లారుజామునే నీ గురించి కలగన్నాను. తెల్లారుజామున కలొస్తే ఫలిస్తుందంటారు, కానీ ఇంత తొందరగా ఫలిస్తుంది అనుకోలేదు. నువ్వు మామూలు సుందరం కాదు, స్వప్న సుందరం. ఏంటి ఏంటి చూస్తున్నావు? ఇంత పెద్ద పెయింటర్ హాఫ్ నెక్కర్ వేసుకుని అల్మారా పెయింటింగ్ చేస్తున్నాడు ఏమిటనా? దీంట్లో తప్పే ఉంది. పెయింటింగ్ అవుతుంది, అల్మారా బాగుపడుతుంది. ఒకే దెబ్బకు 2 పిట్టలు. ఏది? మళ్ళీ చెప్పండి. ఒకే దెబ్బకి 2 పిట్టలు. వినపడిందా? ఏది? మళ్ళీ చెప్పండి. నువ్వు అడిగితే 1000 సార్లు చెప్తాను. ఒకే దెబ్బకి 2 పిట్టలు, ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఓ సారీ, మొట్టమొదటిసారి ఇంటికి వచ్చావు. ఏమైనా తీసుకుంటావా? పెప్సీ. వద్దు. ఓ దండ వదిలే. నువ్వే చెప్పు. నేనే చెప్తాను. నా కాలేజ్ కి టైం అయింది. సాయంత్రం 6 గంటలకు డ్రైవింగ్ లో మీట్ అవుదాం. మర్చిపోగా? నొప్పి పెట్టిందా? మెరుపు తీగ నడిచిపోతుంది. చెప్పాడే ఒకే దెబ్బకి 2 పిట్లని. అదే నాకు చెప్పాడు. ముక్కు మీద ఏంటి తెల్లగా? అవల్ మర్చిపోయాను. మొహానికి అందరూ పసుపు పూస్తారు, ఈ నాకు పెయింట్ పూసాడు. ఇవాళ అటో ఇటో తేల్చేస్తాను. నాకు 6 గంటలకు డ్రైవింగ్ సంగతి మర్చిపోవద్దు. ఓకే. ఏంటి? All the best. Go.
6 గంటలకు అపాయింట్మెంట్ ఉందంటే వేడెందుకు సిగ్గుపడుతున్నాడు? నన్ను చూసి కంగారు పడుతున్నావా? ఇప్పుడే నీ గురించి అనుకున్నాను. నీకు అర్థమైంది. నువ్వు చెప్పేలోగా నాకు 100 ఏళ్ళు పూర్తయిపోతాయి. అవును, ఇంత పెద్ద పెయింటర్వి అలమారకు పెయింట్ వేస్తున్నావేంటి? నేను చెప్తాగా, పనికి పని అవుతుంది, అలమార పెయింటింగ్ అవుతుంది. ఆట్కట్లో ఒకే దెబ్బకి 2 పిట్లు అంటున్నావా? ఒకే దెబ్బకి 2 పిట్టలంట. నాతో కూడా అదే డైలాగా. పాత సావిత్రిని మార్చగలవా? ఈ రోజు 6 గంటలకి డ్రైవింగ్ థియేటర్కి వస్తావా? నాకు వేరే అపాయింట్మెంట్ ఉందిగా. వేరే అపాయింట్మెంటా? నా కోసం మార్చుకోకూడదా? డబ్బుల వ్యవహారం తినేశాను. ఇంతకీ ఇప్పుడు ఏమంటావు? 8 గంటలకైతే వస్తాగా. మాట మార్చవుగా. పెయింట్ మీద ప్రమాణం చేసి నేను మాట మార్చను. పెయింటింగ్ పెయింటింగ్ పెయింటింగ్. అయ్యో, ఇక్కడ నచ్చుందా? నీకు పెయింట్ పూసాడా? ఒకే దెబ్బకి 2 పెట్టెలని కూడా చెప్పాడు. చెప్పాడా? విషయం చెప్తే నువ్వు బాధపడతావు. ఏంటిది? నేను ప్రేమించేది డబ్బు కోసం. 6 గంటలకు మీట్ అవుతానన్నది కూడా డబ్బు కోసమే. నువ్వు వస్తావని తెలుసు. వన్స్ మోరా. ఒకే దెబ్బకి 2 పిట్టలు. స్టాప్ ఇట్. సాయంత్రం 6 గంటలకు వద్దు, 8 గంటలకు వస్తావా? 8 గంటలకంటే రాలేవు. నాకు తెలుసురా. రా అంటావా? జానకితో కులకాలి. ఎవరా జానకి? ఎవరా జానక? నేనే రాజాన. సుందరి ఎవరివే? నటించకురా సుందరి. ఇతనెవరు? నటించే. తెల్లారెవరకు రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగినట్టుంది. వీడే మనల్ని మోసం చేసిన లింగం. లింగం? పిలిచావా? అతను ఎందుకు లింగం అంటున్నా? నువ్వు ఇతని లింగం అనగలేదు, అతని లింగం అనకూడదా? నాకేం అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది. ఇది నా సుందరి, ఇది నా జానకి. అర్థం కాలదా? సుందరిని నేను, జానకిని నువ్వు, కలిశావు గనకెయ్యి. ఓహో, ఇతర పెయింటర్ ఉంటాడు. చేతిలో బ్రష్ ఉంది. ఆయన చేతిలో కూడా బ్రష్ ఉంది. నోట్లో ఉందే. ఇంతకు ఎవరు పెయింటరు? మరి నువ్వు ఎలా ఉంది? అయ్యో, ఇదేదో ఓల్డ్ టైప్ పెయింటింగ్ లా ఉంది. ప్లీజ్ నాకొద్దు. ఇది నీ కాదమ్మా. ఏం చేస్తున్నా? ఏంటిది? ఇప్పుడు తెలిసిందా? ఇలాగే పెయింటింగ్లు అమ్మా. ఇలాగా? నీది బొమ్మేసే తెలివి, నాది అమ్మేసే తెలివి. ఇప్పటికైనా అర్థమైందా? మీరు అనుకున్నట్టుగా మేము ఇద్దరం చెడ్డవాళ్ళం కాదు. అన్ని ఈ పిల్లల కోసం చేశాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పటికైనా మీకు మా మీద లవ్ ఉందా? లవ్ ఉందా? ఏంట్రా 2 సార్లు అన్నా? ఇద్దరం ఉన్నాం కదరా. చెప్పండి, మీకు కావాల్సింది లవ్వా డబ్బా? ఆ 2 కాదు. అయ్యో, మరి ఏం కావాలి? పెళ్లి. ఏమండి, ఆ డబ్బేదో మా దగ్గర ఉంది కదా. పెళ్ళైన తర్వాత పెద్ద అనాథాశ్రమం కట్టించి ఇంకా చాలా మంది పిల్లలు పెంచుకుందాం. మనం కూడా పెళ్లి చేసుకుని చాలా మంది అనాథ పిల్లలు కందాం. మన పిల్లలైతే అనాథలు ఎలా అవుతారు? వీళ్ళే అనాథలు గారే. సారీ. నీ పేరేంటి? టచ్కే మర్చిపోయాను. టి మురళి, డి గంగాధర్, కే బాలు, కే పవన్, బి వాసు, ఎస్ కమల, జే సుధాకర్. నా పేరు ఎం సరిత. మేము ఎప్పుడు అన్నదేం కాదు. నిన్నటి వరకు మాకు 2 అన్నయ్యలు ఉన్నారు. ఈరోజు 2 వదిలి వచ్చారు. ఆ సింకు చూడు. ఏంటి మీరు మీ సినిమాకో పార్క్ తీసుకెళ్లి బీట్ కొట్టకుండా చిన్న పిల్లల మధ్యలో కూర్చొని మాట్లాడుకుంటూ అక్కడ దిగు చూడు. మురళి, నువ్వు ఇలాగా అధిక ప్రసంగం చేశావంటే నిన్ను గట్టిగా పట్టుకుని. వెంకటేశ్వర మహత్యం సినిమాకే వెళ్ళాలని పట్టుబట్టి తీసుకొచ్చావు. నేను కూడా నువ్వేదో పరమ భక్తులు అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది ఎందుకని. ముందు తెలిసింది. ఎలిఫెంట్ ధ్వనిలా నవ్వేది ఈవిడ? ఆవిడ? ఫోన్. హలో. అవునా? హాయ్. ఎవరిది? మా డాడీ మాట్లాడుతున్నారు. హలో డాడీ, హౌ ఆర్ యు? వేర్ ఆర్ యు అని అడుగమ్మా. మార్నింగ్ శాన్ ఫ్రాన్సిస్కో, ఇప్పుడు చికాగో, ఈవినింగ్ వాషింగ్టన్. ఓ, అంతకంటే ముఖ్యమైన విషయం, ఈ మంత్ లోనే ఓ రోజు హైదరాబాద్ వస్తున్నాను. వెన్ ఆర్ యు కమింగ్? వై ఆర్ యు కమింగ్ అని అడుగు. నీ పెళ్లి విషయం మాట్లాడడానికే. ఓ మంచి
మంచి కుర్రాడిని చూసి నీకు పెళ్లి చేస్తే నేను హ్యాపీగా దేశాలు తిరుగుతుండొచ్చు. ఆ దిగులే మీకు అక్కర్లేదు డాడీ, నేనే ఓ మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాను. రియల్లీ? అబ్బాయి ఎలా ఉంటాడు? అంతంగా బందర్ లడ్డులా ఉంటాడు. ఏంటి లడ్డులా ఉంటాడా? లడ్డులా ఉంటే మాత్రం కొరుకు తింటావా? డబ్బులు ఉన్నాయా? బాగా ఆస్తిపరుడా? డబ్బులు వాడా అని అడుగుతున్నారు. అవునని చెప్పేద్దామా? అయ్యో అబద్ధం నాకు రాదు. చెప్పేద్దాం. నిజంగా చెప్పలేను. చెప్పే, నువ్వే మాట్లాడు. హలో, నేను డబ్బున వాడిని మాట్లాడుతున్నాను. సారీ సార్, రామలింగాన్ని మాట్లాడుతున్నానండి. హలో మిస్టర్ రామలింగం, ఐఎమ్ బాలసుబ్రహ్మణ్యం. అందరూ షార్ట్ గా సుబ్రహ్మణ్యం అంటారు. నన్ను షార్ట్ గా లింగం అంటారండి. వెరీ ఫైన్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? సైట్ వేస్తున్నా. రైట్. దేనికి బిల్డింగ్? ఓ రియల్ ఎస్టేట్. మీరేమని అనుకోవచ్చు. ఏమైనా అనుకోవచ్చు అంటే చాలా బిజినెస్లు ఉన్నాయా? ఎంత ఉంటుంది టర్న్ ఓవర్? 2 కోట్లు ఉంటుందా? టర్న్ ఓవర్ ఈ పక్క ఒక కోటి, ఆ పక్క కోటి. చాలేదండి. వెరీ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ మిస్టర్ రామలింగం. నాకున్నది ఒకే కూతురు. నా వర్రీ అంతా తన పెళ్లి గురించే. ఎందుకంటే నేను ఊరు తిరుగుతుంటానుగా. నేను ఊరు తిరిగామన్నా సార్, వస్తే మీకే తెలుస్తుంది. అలాగా, వస్తా. అల్లుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా కలుద్దాం. రావడానికి ముహూర్తం పెట్టుకున్నారా? అవునల్లుడు. ఓకే మామయ్య, బై. మావయ్య ఆయన అల్లుడు అన్నాడుగా. సో స్వీట్. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఏంటి సార్, వెంకటేశ్వర స్వామిని చూసి స్వామియే శరణం వైపు అంటున్నారు? వెంకటేశ్వర స్వామి అయితే ఏంటి, హరికృష్ణ స్వామి అయితే ఏంటి, చంద్రబాబు స్వామి అయితే ఏంటి, అందరూ ఒకే ఫ్యామిలీ కదా. అయ్యో, కన్ఫ్యూజ్ చేస్తారేంటి సార్? కన్ఫ్యూజ్ చేయడమే లాయర్ వృత్తయ్యా, అదొకటే నాకు తెలుసు. అది చేయకూడదంటే ఎలా మరి? నువ్వెప్పుడు ఇంతే. ఓకే. నాకు సిగ్గేస్తుంది. లింగం, పరమేశ్వరరావు, ఇలా రా. ఏమిటి తండ్రి? కాలేజీలో విద్యాభ్యాసం చేసే నీ కూతురు ఇప్పుడు ప్రేమ అనే వ్యామోహంలో పడి ఒక అబ్బాయితో బలాదూరు తిరుగుతోంది. అయ్యో, ఇది నిజమా? నా 12 కన్నులతో చూసి తిని నిన్ను హెచ్చరించడం నా బాధ్యత కావున హెచ్చరించి తిని. వెళ్ళు, వెంటనే వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి. సుబ్రహ్మణ్య, ఏమిటండి, ఏమైంది? ఓ చెడ్డ కల వచ్చింది మన అమ్మాయి గురించి. అమ్మాయి చెడిపోయినట్టు కలొచ్చిందా? ఇంకా వాళ్ళెవరికి వెళ్ళుండదులే. నా తండ్రి సుబ్రహ్మణ్యేశ్వరుడు వరదాచార్య రూపంలో వచ్చి వరదాచార్య అయి ఉంటాడు. హలో వరదాచారి. నేనే మాట్లాడుతున్నానని నీకెలా తెలుసు? నాకు తెలుసులే. ఏమిటి విషయం? ఇక్కడ కాలేజీలో చదువుకుంటున్న మీ అమ్మాయి జానకి ఎవరితోనో తిరుగుతోంది, అంతే కదా? ఎలా తెలుసు? నాకు సుబ్రహ్మణ్యేశ్వరుడు చెప్పాడులే. ఓహో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్ళ ముందే చెప్పేశాడా? నువ్వు ఫోన్ పెట్టే, నేను చూసుకుంటా. ఏమిటండి, ఎవరు ఫోన్లో? మన వరదాచారి. నా సుబ్రహ్మణ్యేశ్వరుడు చెప్పింది నిజమైందే. ఏమిటి? జానకి ఎవరినో లవ్ చేస్తుందట. జానకి అలాంటి పిల్ల కాదండి. ఈ లాయర్లకు పనే ఉంది. ఏమో మాయ మాటలు చెప్పి గొడవలు పెట్టకపోతే నిద్ర పట్టదు. వాడి గురించి అలా మాట్లాడకు. రేపు జరగబోయేది వాడు ఈవాడే చెప్తాడు. వాడి సంగతి నీకు తెలుసా, నాకు తెలుసా? శ్రీశైలం మందు పాతర ఏయ్, లిస్ట్ వినపడ్డాలే? దుర్మరణం. వినేరా? ఏంటి బావా? పేపర్ చదువుతున్నావా? ఇదిగో తీసుకో. పేపర్ నేను చదవక్కర్లేదు. వెళ్ళి టెలిగ్రామ్ ఇవ్వు. టెలిగ్రామా? అవును. ఎందుకు? పార్వతికి ఒంట్లో బాగలేదని జానకి అర్జెంట్ గా ఒక టెలిగ్రామ్ ఇవ్వు పో. అక్కయ్య లక్షణంగానే ఉందిగా. ఆగు, నాకో సందేహం. ఏంటి? జానకి కాలేజ్ ఎగ్గొట్టి ఒక అబ్బాయితో లవ్ లో పడింది, అంతేగా? అది నీకెలా తెలుసు? నువ్వు ఆవులిస్తేనే పేగులు లెక్కెడతా. దట్ ఈస్ సెక్యూరిటీ శ్రీశైలం. చాలే, పోరా. వెళ్ళి టెలిగ్రామ్ ఇవ్వు పో. సరే, వెళ్తానా. బావేంటి వాళ్ళు ఎంత పెట్టుకున్నాడు? జానకి, ఏమిటమ్మా ఇది? చెప్ప పెట్టుకుంటే ఎలా వచ్చేసా? ఇప్పుడు ఎలా ఉంది? నాకే నేను గుండా ఎలా ఉన్నాను. అది కదమ్మా, నీకు ఒంట్లో బాగాలేదు, సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామా? ఎవరిచ్చారు? టెలిగ్రామేగా, నేనే ఇచ్చాను. అబద్ధాలు ఆడకు. టెలిగ్రామ్ ఇచ్చింది నేను రేపు కదా. వద్దు, నేను చెప్తాను కదా నువ్వు ఇచ్చింది. అవునులే. ఏంట్రా వేళాకోళం? టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చావు? టీనేజ్ కి మెసేజ్. ఏంట్రా నువ్వనేది? నిజమే చెప్తున్నాను అక్కయ్య. జానకి చెడిపోతోందని మెసేజ్ వచ్చింది, అందుకని నువ్వు చెడిపోయావని, ఏంటి? నీ ఆరోగ్యం చెడిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చా. ఏమిటి అసహ్యంగా మాట్లాడుతున్నాడు? ఏంటి అసహ్యం? చదువుకోమని పట్టణాలు పంపిస్తే ఎవడో జులై వెదవతో ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ నువ్వు ఇంటికి ఎవరని మంట కలిపావు. నాకు అప్పుడే అనుమానం వచ్చింది. శ్రీశైలం, నువ్వే గెలిచావరా, నువ్వే గెలిచావు. నువ్వు నోర్మి. ఏమిటండి వాడు తప్పు చెప్పేది? చేశాను పార్వతి, తప్పు చేశాను. నాకు ఒక్క ముక్క కూడా అర్థమై కావట్లేదు. అమ్మా, వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు బాగా అర్థమైపోయింది. నాన్న, నేనే మీతో పర్సనల్ గా మాట్లాడాలనుకున్నాను. ఈలోగా మీరే నాకు టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించారు. నేను ఒకరిని లవ్ చేస్తున్నాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను. లవ్ చేశానంటున్నావే, అతను ఎవరు? వాళ్ళ అమ్మా నాన్న ఎవరు? డబ్బున్నవాడేనా? అనాథ. అతనికి అమ్మా నాన్న లేరు, ఆస్తిపాస్తులు లేవు, నిరుపేద. అంటే నువ్వు ప్రేమించిన వాడు ఏమీ లేని దరిద్రుడు, వేస్ట్ ఫెలో, అంతేనా? పెయింటర్. ప్రింటర్. అతనేం రవివర్మ? లేదు, క్యాలెండర్లు పెయింట్ చేస్తాడు. శభాష్. రోజు అదే క్యాలెండర్లో తేదీలు చెంచుకుంటూ, ఫుడ్కు లాటరీ కొడుతూ నిన్ను పస్తులు పడుకోబెడతాడు, అంతేగా? లేదు,
జీవితాంతం నన్ను కంటికి రెప్పలా కాపాడతానని చెప్పాడు. అది నువ్వు నమ్మావా? అవును, అతను నత్తివాడైనా మాట మార్చేవాడు కాదు. ఓహో, వాడు నత్యోడు కూడానా? దరిద్రుడు, అనాథ, పైగా నత్తి. ఇదిగో చూడు, వాడిని నువ్వు పెళ్లి చేసుకున్నావంటే నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను. నాన్న నేను చెప్పేది. ఇదిగో చూడు, ఇంకోసారి నన్ను నానాన్ని పెరగదలుచుకుంటే నువ్వు వాడిని మర్చిపో. అలా గట్టి పెట్టు, అప్పుడు కాని బుద్ధి రాదు. మిస్టర్ పరమేశ్వరరావు, వస్తాను. అయ్యో, ఏంటి అలా వెళ్ళిపోతుంది? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇక్కడ పెళ్లి ఎక్కడ చేసుకోవాలి? అక్కడ. ఆహా. సార్ గుడ్ మార్నింగ్ సార్. మ్యారేజ్ అప్లికేషన్. ఈమె అమ్మాయి, ఓ సారీ, ఆమె అమ్మాయి. అక్కడ సిగ్గుపడుతున్నాడు వాడే అబ్బాయి. మా పెళ్లి ఆఫ్టర్ వర్డ్స్. ఏం సార్ మనోరథమా? అప్లికేషన్ ఇక్కడ సైన్ చేయి. పెన్ పెన్. ఓ ఎక్కడ సంతకం పెట్టాలి? ఇదంతా జాగ్రత్తగా పట్టుకో. ఎక్కడ ఇంకో దాన్ని సంతకం చూడు ముందు. అయ్యో ఏమిటి శబ్దం? అత్తుందని ఎగతాలు చేస్తున్నాడు సార్. సార్ 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 మన్నించండి సార్, వాడికి నిజంగానే నత్తుంది సార్. అయ్యయ్యో, ఎప్పటి నుంచి సార్? పుట్టినప్పటి నుంచే. మీకు నేను 20 ఏళ్ల వరకు లక్షణంగానే ఉన్నాను సార్. బాత్రూంలో స్నానం చేస్తూ పడి పడ్డారా? అమ్మ బాత్రూమ్ లో పాడి చచ్చిపోయింది. వైజాగ్ లో అయితే డాక్టర్ దగ్గరికి గోలకరాయి నోట్లో పెట్టుకొని బీచ్కి వెళ్ళి ఆరవమన్నాడు. నేను రాయి నోట్లో పెట్టుకొని ఓ నరిచాను, పోయింది. గోలకరాయి లోపలికి పోయింది. అయ్యో, మీరేమన్నా బిల్డింగ్ రాళ్ళు రప్పలు లోపల ఉంచుకోకూడదు. ఆవదం లేదు లింగం, ఆవదం ఇప్పుడు చాలా ముఖ్యం. ముందు పెట్టరా సంతకం. ఆరవకూడదు. సంతకం పెట్టండి సార్. అపూర్వ సహోదరులు జానకి. ఎందుకైనా మంచిది మీ నాన్న ఒకసారి అడుగుద్దామా? మీరు వెళ్ళి మాట్లాడి రండి, నేను వెయిట్ చేస్తాను. సార్ అర్థం లేకుండా నత్తకండి సార్. పిల్ల తండ్రి పెనమలూరులో ఉన్నాడండి. అయ్యయ్యో, అయితే పెళ్లి కూడా అయిపోతుంది. తాళి తీసుకో సార్, టైం దొరికినప్పుడల్లా వస్తుండండి, మీతో చాలా మాట్లాడాలి. తాళి కట్టరా. మూడు ముళ్ళు నేనే వేయాలా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది నాన్న నీకు? ఒకటి నేనేస్తాను, మిగిలిన రెండు అక్కలు వేయాలి కదా. అక్కయ్య? అక్క ఎక్కడుందిరా? నాకు అక్కలు ఎవరు లేరుగా. నరుగుతాను నత్తి గాడిద. మిమ్మల్ని గాడిద అంటానా సార్? మీరు నత్తి సింహం. కట్రా. ఏంట్రా ఇది? ఇప్పుడు కాదు రేపు చేసుకుంటానంటావు. పాలు పళ్ళు కొనిపెట్టాను, పళ్ళు కుళ్ళిపోతాయి, పాలు విరిగిపోతాయి. ఏంటి సిగ్గుపడుతున్నాడు, ఫస్ట్ టైం కదా. మనం అయితే ఏంటండి, త్వరగా రండి. డేయ్, రేయ్, త్వరగా రారా. వెళ్ళరా. కొత్త పెళ్లి ఎందుకు నవ్వుతున్నారు? సినిమాలు చూడాలా? ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళేటప్పుడు స్నేహితులంతా 3 సార్లు నవ్వుతారు. నువ్వు వెళ్ళు. ఇదేంటి? తలుపులు లేవు, కట్టను అడ్జస్ట్ చేసుకో. తలుపులు లేకుండానా? అయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం? పిన్ను పెడితే సరిపోతుందిగా. ఆడ బుద్ధి ఈడ పనిచేసిందనమాట. ఎవరైనా చూసారంటే? నేను చూస్తారా? ఎవ్వరూ చూడకుండా నేను చూస్తా కదరా. కట్టలకు పిన్ను పెడతాను, ఎవరన్నా పిన్ను లాగారో పిచ్చ కొట్టుడు కొడతాను. నువ్వు పోరా. ఎందుకు లైట్ ఆన్ చేసా? నేను ఆన్ చేశాను, నువ్వు క్యారీ ఆన్ చేసుకో. ఏయ్, ఇప్పుడు ఎందుకురా? భయంకర బాల రాక్షసులు రా మీరు. జాను, ఎవరికి లెటర్? లవ్ లెటర్. లవ్ లెటర్ ఎవరికి? మా అమ్మకి. అమ్మకా? ఏ, నేను మా అమ్మని లవ్ చేయకూడదా? నేను మాత్రమే లవ్ చేయాలా? నువ్వు తగ్గు పెట్టుకుని వచ్చాగా? నేను మా నాన్నతో తగ్గు పెట్టుకొచ్చానే గానీ మా అమ్మతో తగ్గు పెట్టుకోలేదే. ఏది నేను చూపించను. ఏ, ఏం చూడకూడదా? అమ్మకి కూతురికి మధ్య 1,00,000 ఉంటాయి. అవన్నీ నీకు అనవసరం, నువ్వు వెళ్ళొచ్చు. అమ్మ సరే, కూతురు సరే.
ఏమండి, మా నల్లుడి గారు హైదరాబాద్ లో పెద్ద బంగ్లా కొన్నాడట. ఇంట్లో కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాడట. వెళ్ళి పోస్ట్ చేసి రండి. రే, ఎవరికి రాలేదు, పోస్ట్ చేయమని చెప్పాను. ఏమండి, మా నల్లుడి గారు వేసే బొమ్మలకి విదేశాల్లో కూడా విపరీతమైన పేరుందట. 2 చేతులు సంపాదిస్తున్నట్ట. అయ్యో, దాని మొగుడు వేసిన బొమ్మలకి రే, ఎవరికి రాలేదు, పోస్ట్ చేయమని చెప్పాను. ఏమండి, మా నల్లుడి గారు వేసే బొమ్మలకి విదేశాల్లో కూడా విపరీతమైన పేరుందట. 2 చేతులు సంపాదిస్తున్నట్ట. అయ్యో, దాని మొగుడు వేసిన బొమ్మలకి విదేశాల్లో ఎంతైనా పేరు ఉండొచ్చు. అది ఈ పరమేశ్వరరావుకి ఎక్కువేం కాదు. నాకు గౌరవమే ముఖ్యం. అది నువ్వు అర్థం చేసుకో. ఏమిటండి ఇది? జానకి 6 నెలలుగా ఉత్తరాలు రాస్తూనే ఉంది. వెళ్ళి చూడకపోయినా కనీసం సమాధానమైనా రాయొచ్చుగా. ఈ మాత్రంకి ఎందుకు ఏడుస్తావు? మొదట్లో అందరి నాన్నలు అలాగే ఉంటారు. పోను వాళ్లే మారుతారు. ఎప్పటికి మారుతారు చెప్పు? నేను విసుగు లేకుండా సంవత్సరం నుంచి లెటర్స్ రాస్తూనే ఉన్నాను, కానీ ఒక్కదానికి కూడా సమాధానం లేదు. మా నాన్న గురించి నీకు తెలియదే. ఆయనకి నేను ముఖ్యం కాదు, ఆయనకి తన ప్రెస్టీజే ముఖ్యం. సరే, మీ నాన్నకి నువ్వు ముఖ్యం కాకపోవచ్చు, ఒప్పుకుంటాను. కానీ మనవడు పుట్టబోతున్నాడని తెలిస్తే చాలు సంతోషం పట్లకి వచ్చేస్తారు. ఏంటి నువ్వనేది? అవునే, నీ కొడుకు పుట్టబోతున్నాడని. పుట్టబోతున్నాడేమిటి? నీకు పెళ్లి ఆల్రెడీ సంవత్సరం అయిందిగా. కొడుకు పుట్టాడని లెటర్ రాసిపడే. ఆ తర్వాత చూడు మీ నాన్నగారి ప్రశ్న ఏమవుతుందో. ఏమంటా? ఏమే, దాని కొడుకు పుట్టాడని ఉత్తరం రాయగానే సిగ్గు లేకుండా వాళ్ళ వాకిట్లో ఈ పరమేశ్వరరావు నించుంటాడనుకున్నావా? నాకు గౌరవమే ముఖ్యమే. ఇలా చూడు, అది తల్లైతే కావచ్చు, వాడు తండ్రి అయితే కావచ్చు, నేను తాతని కాలేదే. ఇప్పుడు చెప్తున్నాను, అది నా కూతురు కాదు, దాని మొగుడు నాకు అల్లుడు కాదు. దాని కొడుకున్నాడే, వాడు నాకు మనవుడు కాదు. ఏమిటండి ఇది? ఏమైంది మీకు? తప్పు చేశాను పార్వతి, తప్పు చేశాను. బిడ్డ పుట్టి ఇన్నాళ్ళైతే పాపాత్ముని చూడలేదు. ఎందుకు బాధపడుతున్నారు? మరేంటి, ఆ బిడ్డ ఎవరనుకున్నావు? నా మనవడే కదా. అది చెప్పడానికి నోరు రాలేదే. నువ్వైనా చెప్పొచ్చు కదా. నేను తాతనయ్యాను, నువ్వు అమ్మమ్మ అయ్యావు. వెళ్ళి జానకి లెటర్ రాయి. అలాగే. సుందరి, మా నాన్న దగ్గర నుంచి లెటర్ వచ్చింది. వెరీ గుడ్. ఎలా ఉంది నా ఐడియా? నీ ఐడియా ఎంత పనిచేసిందో చూసావా? ఏమైంది? నువ్వు చెప్పినట్టుగానే మేము బాగా డబ్బు సంపాదించావు. నా కొడుకు పుట్టాడని లెటర్ రాశాను. ఆయన మనవాడిని చూడడానికి వస్తున్నట్టు లెటర్ రాశారు. ఇప్పుడు ఆయన వచ్చాక కొడుకు ఎక్కడా, కారు బంగ్లా ఎక్కడా అడిగితే నేనేం చెప్పను? సింపుల్ జానకి. ఇంతవరకు నేను చెప్పినవని అబద్ధాలు, మిమ్మల్ని సంతోషపెట్టడానికి అలా లెటర్ రాశానని ఇంకో లెటర్ రాసి పడే. మనోడు పుట్టాడని తెలియగానే మా నాన్న పశ్చాత్తాపడుతూ నేను తప్పు చేశానని అంటున్నాడని మా అమ్మ లెటర్ రాసింది. ఇప్పుడు ఇదంతా అబద్ధమని తెలిసిందో అంతే, మా నాన్న ప్రాణాలకే ప్రమాదం. అయ్యో, ఎలా మరి? ఇప్పుడు మనం ఏం చేద్దాం? మీ అమ్మ నాన్న ఎప్పుడు వస్తున్నారు? 14వ తారీఖు ఇక్కడికి వస్తున్నారు. 14, 15 ఇక్కడ ఉండి మనవాడిని చూసుకొని 16వ తారీఖు తిరిగి వెళ్ళిపోతారు. ఓకే. బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ 1 లో నూర్ మహాల్లో ఒక బంగ్లా ఉంది. సినిమా షూటింగ్స్ కి అద్దెకిస్తుంటారు. ఆ బంగ్లా 2 రోజులు అద్దెకి తీసుకుందాం. కారు, ఫర్నిచర్ అన్ని అద్దెకి తీసుకుందాం. నేను ఏర్పాటు చేస్తాను. అదంతా సరేనే బిడ్డ. ఇలా చూడు, డబ్బుంటే ఈ లోకంలో అన్ని తిరుగుతాయి. డోంట్ వరీ, బీ హ్యాపీ. హలో, హాయ్ డాడీ. ఎప్పుడు? ఓకే డాడీ, బాయ్. నేను డబ్బు గలవాడని చెప్పిన రాముని గారిని చూడడానికి మా డాడీ 11వ తారీఖు ఇక్కడికి వస్తున్నారు. అప్పుడు 14, 15వ తారీఖు మాత్రమే కాదు, 13వ తారీఖు కూడా నూరు మహల్ బుక్ చేయాల్సి వచ్చేట్టుంది. అచ్చా పరమేశ్వరరావు, 14వ తేదీన హైదరాబాద్ వెళ్తున్నావా? వద్దు, నీ తండ్రిని నేను చెప్తున్నాను. 14వ తేదీన వారసుల ఉంది, అందుకని 13వ తేదీనే వెళ్ళు. సుబ్రహ్మణ్యం, పార్వతి, మనం 14వ తారీఖు హైదరాబాద్ వెళ్ళి మనవణ్ణి చూద్దామని అనుకుంటున్నావా లేదా? అవును. సుబ్రహ్మణ్యేశ్వరుడు కల్లోకి వచ్చి 14వ తారీఖు వద్దు, 13వ తారీఖే వెళ్ళమని చెప్పాడే. అంటే మనవణ్ణి చూడడానికి మనం ముందుగానే వెళ్తున్నాం అన్నమాట. పరమేశ్వరరావు, ఎవరది? ఓ, పంతులు గారా? వస్తున్నా. రండి పంతులు గారు, ఇలా కూర్చోండి. ఏమిటి పరమేశ్వరరావు, అందరూ బాగున్నారా? హైదరాబాద్ వెళ్తున్నామని విన్నాను. నేను చెప్పేది ఏమిటంటే, మీరేం చెప్పనక్కర్లేదు. 14వ తారీఖు వద్దు, ఆ రోజు వారసులో ఉంది, 13వ తారీఖే వెళ్ళమని చెప్పడానికి వచ్చారు అంటే కదా. అది నీకా తెలుసబ్బా? మీకు పంచాంగమే తెలుసు, నాకు భవిష్యత్తు కూడా తెలుసు. నా తండ్రి చెప్పాడుగా. కింద డైనింగ్ టేబుల్ ఉంది కదా, అక్కడ పెట్టండి. సరే అమ్మా. పైన హాల్ ఉంది కదా, అక్కడ పెట్టండి. ఇది కూడా హాల్ లోనే పెట్టండి. చైర్స్ ఆ పక్కన వేయండి. అయ్యో, రావడమే లేదు. దిగు. అది కుదరదు. రాడుందా? అటువైపు దిగు. లేదు, షేర్ రైడ్ 20 రూపాయలు ఇవ్వాలి. కర్మ,
20 రూపాయలు కూడా లేవని దగ్గర లేవు సార్. 50-50 ఇదిగో 20 ఇస్తున్నావే? పెద్ద లెక్క తెలిసినట్టు చెప్పు సార్ 50-50 అంటే 20గా సార్. ముందే ఎందుకు చెప్పలేదే? ముందు కూర్చొని చెప్తున్నాను సార్. ఏంటి అంత లేటు? ఏంటి అందరూ బెదిరిస్తున్నారు? సార్ మిమ్మల్ని సార్, ఈ వాచ్మెన్ అన్నాను. మేడం నేను చెప్పిన వాచ్మెన్ ఇతనే. నమస్తే జీ. అయ్యో జానకి, వాచ్మెన్ కూడా ఎందుకు కమిట్ చేస్తున్నావు? బంగ్లా అన్నాక వాచ్మెన్ ఉండక్కర్లా? అంతా ఒక సెటప్ ఏంటి నేను నీ గురించి కాదు. సుందరి వాళ్ళ నాన్న వచ్చినప్పుడు దొరికిపోతే సుందరి వాళ్ళ నాన్నకి హిందీ తెలుసా? తెలీదు. అమ్మయ్యా. అయ్యో ఆయనకి తెలుసో తెలీదో నాకు తెలీదు. అయ్యో మరి వాచ్మెన్ కి ఇంగ్లీష్ తెలుసా? వాచ్మెన్ జీ ఇంగ్లీష్ మాలూమ్ హయ్యా నయ్యా? మాలూమే సాబ్. ఓకే. కానీ తెలుగు తెలుసు. అయ్యో భయపడకండి సార్, నేను ఎక్కువగా మాట్లాడను. వేమన్నే చెప్పారు, అనువు గాని చోట అధికులమన రాదు, కొంచెం ఉండుటెల్ల కొదవు కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉంటదా అని. అబ్బా, ఎన్ని విషయాలు తెలుసుకున్నాడు. హీస్ అ గ్రేట్ మ్యాన్. వాచ్మ్యాన్. ఇల్లు మొత్తం సెటప్ చేసేసాను కుక్కతో సహా. మేడం నేను చెప్పిన 20,000 రూపాయలు. ఎనీ బార్గెనింగ్? నో ప్రాబ్లం టైగర్. అయ్యో నేను అడిగింది కుక్కర్ కదండి మిమ్మల్ని. అయ్యయ్యా, కొంచెం బెటర్ గా ట్రై చేస్తాను సార్. బార్గెన్ అంటే బార్కింగ్ అనుకున్నాడు ఈయన. భలే వాళ్ళు దొరికారు. ఇవన్నీ నమ్మి ఒక ఆయన చికాగో నుంచి రాబోతున్నాడు. నువ్వెక్కడ బయలుదేరావు? వెళ్లే ముందు అడిగావా? చూడు, ఇప్పుడు తెల్లగా హాస్టల్కి వెళ్లి సుందరి బిడ్డను అరేంజ్ చేసిందో లేదో కనుక్కుంటాను. ఆ తర్వాత బస్ స్టాండ్కి వెళ్లి లింగాన్ని కలిసి 16వ తారీఖు మా అమ్మ నాన్న వస్తున్నారు, వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఎలా నటించాలో చెప్తాను. సుందరి తెన్నగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళ నాన్నగారు రిసీవ్ చేసుకుని తీసుకొస్తుంది. అర్థమైందా? ఒక్క ముక్క అర్థం కాలేదు. కన్ఫ్యూజన్. అర్థం కాలేదు కదా? నీకు అర్థం కాకూడదని నాలో నేనే కొనుక్కున్నాను. అయితే నీళ్ళు నువ్వే కొనుక్కోవాలి. అది నాకు చెప్పేందుకు కన్ఫ్యూజ్ చేయడం. సుందర్ వాళ్ళ నాన్న పేరేంటి? సోల సుబ్రహ్మణ్యమా? సోల సుబ్రహ్మణ్యమా? బాల సుబ్రహ్మణ్యం. చూసావా, సుందర్ వాళ్ళ నాన్న పేరు సోల సుబ్రహ్మణ్యం అయితే బందర్ వాళ్ళ నాన్న పేరు బాలసుబ్రహ్మణ్యం కావాలి. బాల వదిలే, ఆయన తన పేరు సుబ్రహ్మణ్యం చెప్తుంటారు. నువ్వు కూడా సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అంటుంటూ పుణ్యం పురుషార్థం దక్కుతుంది, మామగారి పేరు కూడా గుర్తుంటుంది. అది సరే, సుందరి వాళ్ళ ఫాదర్ వాళ్ళ వైఫ్ పేరేంటి? సుందరి వాళ్ళ అమ్మ పేరేంటని అడగొచ్చు కదా. నీకు ఆ భయం అక్కర్లేదు, ఆయనకి వైఫే లేదు. వైఫ్ లేకుండా సుందరి ఎలా పుట్టింది? అయ్యో ఆవిడ చనిపోయి 10 ఏళ్లు కావస్తుంది. అది తెలుసుంటే ఆయనకు పెయింటింగ్ అంటగట్టేవాడిని. ఎక్కడ? చికాగోలోనా? అయ్యో హౌస్ ఓనర్ నూర్జహాన్ వస్తుంది. ఆవిడ దగ్గర నువ్వేం మాట్లాడదు, దొరికిపోతాం. రెండమ్మా రెండు. నువ్వు మాట్లాడొచ్చా? మీ అద్దె డబ్బులు అది 3 రోజులకి 30,000 ఇచ్చేసాం కదా. అవి తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను. అయ్యో ఎంత మంచి మనసు, ఫ్రీగా ఇచ్చేస్తారా? నువ్వు ఊరుకో బాబు, మీకు ఇల్లు అద్దెకి ఇవ్వడం కుదరదు. వెంటనే ఖాళీ చేయండి. ఏంటమ్మా సడన్ గా బయటకు వెళ్ళిపోమంటున్నారు? ఇదిగో చూడండి, ఇది మామూలుగా షూటింగ్లకి ఇచ్చే ఇల్లు. మీ అమ్మ నాన్నగారు వస్తున్నారని చెప్పావు కదా, నేను తెలియకుండా ఒప్పేసుకున్నాను. ఇప్పుడు మెహర్ ఉన్నీసా వాళ్ళ నాన్నగారు వస్తున్నారు. మెహరున్నీసా ఎవరు? నా కూతురు. వాళ్ళ నాన్న మీకేం కావాలి? అబ్బా గిచ్చింది. గిల్లకుంటా పోయిన నెల ఇలానే ఓ పార్టీ వచ్చింది. పోలీసు రైడింగ్ గీడింగ్ జరిగింది. ఇలానే గిల్లుకుంటూ గిచ్చుకుంటూ అల్లరి చేశారు. వెంటనే ఇల్లు ఖాళీ చేసేయండి. ఏంటమ్మా తప్పుగా మాట్లాడుతున్నారు? నన్ను చూస్తే అలా కనపడుతున్నారా? ఇదిగోటి తాళి. ఏంటి మాట్లాడో చెప్పు. అయ్యో తాళేనండి. ఇప్పటికైనా నమ్ముతారా? సరే, మొగుడు పెళ్ళాలు అంటున్నారు, తాళి కూడా చూపించారని ఒప్పుకుంటున్నాను. నేను 13, 14, 15 నాగూర్ దర్గాకు వెళ్తున్నాను. 16వ తారీఖున వస్తాను. ఇల్లు ఖాళీ చేస్తాను కదా. షూటింగ్ ఉంది, వస్తాను. సినిమా యాక్టర్స్ వస్తారు. మేము యాక్టర్లే కదా. అమ్మయ్యా, షాజహాన్ నుంచి తప్పించుకున్నాం. షాజహానా? నూర్జహాన్ కదా, ఎందుకలా మర్చిపోతావు? నాకు మెమరీ పవర్ ఎక్కువలే. సుందరి వాళ్ళ నాన్న పేరు బాలరాజే కదా. బాలరాజు, బాలమంత్రి, బాలయోగి. ఇది స్పీకర్ పేరు బాలనాగమ్మ. ఇది సినిమా కదా. బాలయ్య, బాలకృష్ణ, బాలచంద్ర, బాలమురళీకృష్ణ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం మర్చిపోకు. వస్తాను. సుబ్రహ్మణ్యం. సుందరి, బంజారా హిల్స్ లో నూర్ మహల్ అద్దెకి తీసుకున్నాను. మీ నాన్నగారిని తీసుకుని డైరెక్ట్ గా వచ్చి. వెరీ గుడ్. నేను తిన్నగా ఎయిర్పోర్ట్ కి వెళ్ళి డాడీని పికప్ చేస్తాను. బిడ్డ సంగతి ఏమైంది? నువ్వు ఎందుకు ఎవరే అవుతావు? నేను ఎలాగో అరేంజ్ చేస్తాను చెప్పాను కదా. నాకు వదిలే ఫోన్. హలో, హాయ్ డాడ్. బేగం పెట్టించానా? కాదా? ఏ? ఓకే డాడ్, బాయ్. ఏమైంది? మామూలుగా డాడీ ఈ ఫ్లైట్ లో కూడా రావడం లేదు. మళ్ళీ ఎప్పుడు వచ్చేది? వచ్చే ముందు ఫోన్ చేసి చెప్తానని చెప్పారు. సరే, నువ్వు ముందు బిడ్డను ఏర్పాటు చేయి. నేను బస్ స్టాండ్కి వెళ్ళి లింగాన్ని రిసీవ్ చేసుకుంటాను. ఈ రోజే శివకాశం నుంచి వస్తున్నాడు. మా అమ్మ నాన్న వచ్చాక వాళ్ళ దగ్గర ఎలా యాక్ట్ చేయాలో నేర్పించాలి. వస్తాను. బాయ్ బాయ్. ఇంటికి ఏమంటావు? అది మాత్రం కుదరదు అంటావు. నువ్వెందుకు నన్ను అనకుండా అబద్ధం చెప్పా? ఏమిటి పెద్ద అబద్ధం? నా కోసం చెప్పానా? నీకోసమేగా చెప్పాను. మీ అల్లుడు బాగా డబ్బున్నవాడు, నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు అని చెప్పాను. అది తప్ప? ఏమైనా సరే బిడ్డ పుట్టాడని నువ్వెందుకు అది నేను చెప్పలేదు, సుందరే చెప్పని చెప్పింది. నువ్వే చెప్పారు. నువ్వు నన్ను సార్ అని పిలిచినా సరే గదేం సారు టపాసులు ఇట్లా బస్సులో వదిలేసినావు?
థ్యాంక్స్ సార్. శివకాశికి నేను క్యాలెండర్ వేయడానికి వెళ్ళాను, వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. అవన్నీ వదిలే, వదిలేస్తే పడిపోతాయి. ఇప్పుడు నువ్వు మా నాన్న దగ్గరికి వచ్చి డబ్బు నల్లుడుగా నటిస్తావా నటించవా? నటన నేనా చెయ్యను. సరే, నేనే మా నాన్న దగ్గర ఏదో అబద్ధం చెప్పి తప్పించుకుంటాను. ఏమని? మా అల్లుడు ఎక్కడ అడిగితే శివకాశికి క్యాలెండర్ డిజైన్ వేయడానికి వెళ్ళాడు, రావడానికి 4 రోజులు అవుతుందని చెప్తాను. వద్దుందా నీకు? ఏ డబ్బున్న పెయింటర్ అయినా క్యాలెండర్ డిజైన్ వేయడానికి వెళ్తారా? కరెక్ట్. థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్. మిస్టర్ లింగం, వాట్? ఒకవేళ నువ్వు మనసు మార్చుకొని రావాలనుకుంటే నూర్ మహల్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 మర్చిపోకు. జానకి ఈ అడ్రస్సే కదా రాసింది. అదిగో అల్లుడు అక్కడే ఉన్నాడు. మీరు ఊరుకోండి, అతను ఎవరో ఏంటో కరెక్ట్ గా అడిగి తెలుసుకోండి. సరే, నువ్వు లింగం? అరే మన అల్లుడే. అల్లుడు మావయ్య. తండ్రి సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య. మీరే? నీ చేతులు కాదు కాళ్ళనుకో. తప్పు చేశాను అల్లుడు, తప్పు చేశాను. అయ్యో దానికేంటండి, చెయ్యిని కాలుగా అనుకోవడంలో తప్పే ఉంది. నేను కూడా నిద్దట్లో చెయ్యి అనుకుని కాలు కోక్కుంటుంటా. నీది చాలా మంచి మనసు అల్లుడు. పేరు విన్నావా? లింగం. నా తండ్రికే తండ్రి పేరు. మీ తాతగారి పేరు లింగమా? ఈ వేళకోవడమే వద్దనేది. సరే వద్దు. అల్లుడు ఎక్కడ మా గుమ్మడి పండు? గుమ్మడి పండు లగేజ్ లో ఉందేమో. మళ్ళీ వేళకోవడం పడుతున్నావే. నా చిట్టి తల్లి గుమ్మడి పండు ఎక్కడా? మీ అమ్మాయి పేరు గుమ్మడి పండ. మీరే తమాషాలు పడుతున్నారు. మీకోసం కారు తీసుకెళ్ళింది కదా. మేము ఈ రోజు వస్తామని దానికెలా తెలుసు? సుబ్రహ్మణ్యేశ్వరుడు నిన్న రాత్రే కల్లోకి చెప్పింటాడే. ఓ ఓ నుంచునే ఉన్నారు, కూర్చోండి. గుమ్మడి పండు వాళ్ళ అమ్మ చనిపోయాడుగా. పార్వతి అన్ని విషయాలు తెలుసుకున్నాడు. అమ్మ చచ్చిపోయిన విషయం కూడా తెలుసుకున్నాడే. ఆవిడ పోయి 10 ఏళ్ళు అయిపోయింది. ఆవిడే దగ్గరుండి ఈ పెళ్లి తెరిపిస్తే ఎంత బాగుండేది. ఏంటండి ఇది? పెద్దవాడు గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు. అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళ? ఒకే ఇంట్లో ఉండేవాళ్ళ? మరేమనుకున్నారు? బోలే వాళ్ళండి మీరు. ఎంత మంచివాడి అల్లుడు నువ్వు. అల్లుడు తప్పు చేశాను. ఇంత వయసు వచ్చి బుద్ధి తక్కువై తప్పు చేశారు. మీది కూడా ఒక వయసు లక్షణంగా ఉన్నారు కదా. అమెరికాలో ఇదంతా సహజమే కదా. ఏంటి అమెరికా? మన కల్చర్ ప్రకారం పెళ్లి అది జరగలేదని జరిగిపోయింది కదా. ఇప్పుడు అవన్నీ తవ్వుకుని ఏం ప్రయోజనం? పెట్టేక్కడ మిమ్మల్ని తీసుకురావడానికి కారు తీసుకెళ్ళింది. మా గుమ్మడి పండుకి గుమ్మడి పండు. అదా, ఇది అమెరికాలో అయితే సహజమే కావచ్చు. ఇక్కడ బిడ్డ కోసం వెయిట్ చేయాల్సిందే. ఏమిటి అల్లుడు అమెరికా అమెరికా అంటావు? నాకు నా మనవుని చూడాలని ఆశగా ఉంది. నాకు నా కొడుకుని చూడాలని ఆశగా ఉంది. ఎప్పుడు జరుగుతుందో అంతా మీ అమ్మాయి చేతిలోనే ఉంది. మా తల్లి బోధిని 10 రోజులైంది తల్లే. చిల్లర లేదట పోమ్మా. పోతాలే, నువ్వేంటి అప్పక్కర్లే. ఇలా ఏమిటండి అమ్మాయి ఇంకా రాలేదు? ఓవే నువ్వు ఒకదాని. నాకు రమ్మి రాక వస్తుంటే నువ్వు అమ్మాయి రాలేదంటావు. నీకు రమ్మి దిగులు, నాకు మమ్మీ దిగులు. రామ్మా జానకి. ఎలా ఉన్నావు? మీకు జానకి తెలుసా? ఏమిటి జానకి తెలుసా అని అడుగుతాడు, విడ్డూరంగా ఉందే. నాకు అర్థమైంది. ఆ రోజు మన అమ్మాయి పెళ్లికి నేను ఒప్పుకోలేదని అల్లుడు బుద్ధి చూపిస్తున్నాడు. ఈయన మీ అల్లుడా? చాలమ్మా చాలు. అల్లుడే పెట్టి చేస్తున్నాడంటే నువ్వు కూడా ఇలా చచ్చిన పాముని ఎందుకు చంపుతావు? తప్పు చేశానమ్మా, తప్పు చేశాను. అయ్యో నాన్న, ఏంటి మీరు మాట్లాడేది? మీ నాన్న అంటే ఈయన నా మామగారు కదా? ఏమిటి అల్లుడు ఇది? నేను జానకి నాన్ననైతే నీకు మామగారినేగా. నేను తప్పు చేశాను అల్లుడు, తప్పు చేశాను. అయ్యో అది నా డైలాగ్ సార్. లింగం ఒకసారి లేరా. ఏమిటండి ఇది మొగుడు పేరు పెట్టి పిలుస్తుంది? అమెరికాలో ఇవన్నీ సహజమేనే. ఏంటి కరెక్టా అల్లుడు? నేను చెప్పేది కరెక్టా? కాదండి. ఏమిటిదంతా? ఏంటి? ఆయన మా నాన్న. ఆయన మీ నాన్న? అవును. మరి ఎందుకు సుందర వాళ్ళ నాన్న పేరు సుబ్రహ్మణ్య అని చెప్పిస్తున్నారు? ఆయన చెప్పింది నిజమే. ఆయన సుబ్రహ్మణ్య స్వామిని తండ్రి అంటారు. వెయిట్ అంటే మీ నాన్నగారు సుందర వాళ్ళ నాన్నగారా? ఇద్దరు పిల్లల మధ్య ఇంత పెద్ద గ్యాపా? అంటే సుందర నీకు అత్తయ్య, అప్పుడు ఈయన నాకు బావా, నేను మామయ్య అని పిలిచాను. సారీ మిస్టేక్. ఆయన చెప్పింది దేవుడు సుబ్రహ్మణ్య స్వామి గురించి. అయితే ఈయనేంటి దేవుని బిడ్డ? చూస్తే అలా అనిపించట్లేదు, కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? నిజం చెప్పేద్దారా? మీ అమ్మా నాన్న వస్తున్నారని సంతోషంగా చెప్పేది. వాళ్ళతో మాట్లాడకుండా మీ మొగుడు పెళ్ళాలు లోపలికి వెళ్లి గుసగుసలు ఆడుకోవడం ఏమైనా బాగుందా?
అది కాదమ్మా. నలుడు నేను చెప్తాను. ఆవిడ తెలియకుండా మాట్లాడుతా ఉంది. చూడమ్మా, మేమందరం ఇంతకు ముందే మాట్లాడుకుని సెటిల్ అయ్యాం. అది కాదు సార్. ఏంటండి ఇది? మా నాన్నని సార్ అని పిలుస్తారు, లక్షణంగా మావయ్య అని పిలవచ్చు కదా. అలాగా? అక్కడ ఒకటి అంటావు, ఇక్కడ ఒకటి అంటావు. అవునల్లుడు, నువ్వు మధ్యలో ఆట వదిలేసి వెళ్ళిపోయినా నా తండ్రి, కులదైవం, స్వామి, దేవాది దేవుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈమెను ఇక్కడికి పంపించాడు గనకనే నువ్వు వదిలేసిన ఆట పూర్తి చేయగలిగావయ్యా. అలా చెప్పండి. ఒక్కో దేవుడికి 1000 పేర్లు ఉంటాయి. ఇది అప్పుడే చెప్పొచ్చుగా. సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య అని పారాయణ చేసి నా ప్రాణం తీశారు కదా. సరే నేను వెళ్ళొస్తాను. అయినా మీ మామ అల్లుల మధ్య నేనెందుకులే, మీరు 3 రోజుల్లో వెళ్ళిపోతారటగా. ఇది మీకెలా తెలుసు? ఈ ఇంట్లో జరిగేవన్నీ నాకు తెలుసు. అల్లుడు అల్లుడు, ఈవిడెవరు? అది తెలియకుండా ఎంతసేపు మాట్లాడారా? ఆమె నాగపట్నం నుంచి వచ్చింది. మంత్రగత్తె మంత్రగత్తె మంత్రగత్తె. వస్తాను. అల్లుడు, నేను నీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. ఏంటి? వాకిట్లో ఒక గూర్ఖాని పెట్టారు కదా, అతను తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నాడు అల్లుడు. పద్యాలు చెప్పాడు, కవితలు చెప్పాడు, అదరగొట్టేశాడు. అతనేదో అన్నాడు, నా నూనె నీ నూనెనే నీ 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 నాకే తెచ్చేస్తావు. నేను అది మర్చిపోయాను. ఏది ఏది మర్చిపోయావు? మీరేది మర్చిపోయారు? ఇప్పుడు అల్లుడికి నచ్చలేదే. ఓహో, అదే అది నానా, ఆయనకి ఇంతకు ముందు కానీ ఇప్పుడు నట్టు వస్తుంది. అల్లుడికి సడన్ గా నచ్చొచ్చిందేంటి? చెప్పండి. మామయ్య మిమ్మల్ని చూసిన సంతోషంలో నత్తి రాకుండా పోయింది. ఇప్పుడు వస్తుంది. ఏమిటండి ఇది? అతనే మర్చిపోయాడు కదా, మీరెందుకు గుర్తు చేస్తారు? తప్పు చేశాను పార్వతి, తప్పు చేశాను, తప్పు చేశాను. అల్లుడు ఇలారా కూర్చో. మామయ్య, ఇప్పుడు నాకు ఒక డౌట్. ఇలా మన వంశమే నత్తి వంశం అయితే రేపు నా మనవడి గట్టి ఏమవుతుంది? మా వంశంలో నత్తోళ్ళు ఎవరు లేరు. ఇది మధ్యలో వచ్చిందే కదా. కానీ బిడ్డకు నత్తి వస్తుందా రాదా అని ఇప్పుడు ఏం చెప్పలేం. ఎందుకంటే బిడ్డకి ఇంకా మాట్లాడమే రాలేదు, ఇంకా బిడ్డే రాలేదు. ఏం చేద్దాం? అవును జానకి, బాబు ఎక్కడ? అమ్మా, బాబు వాకింగ్ వెళ్ళాడమ్మా. నడిచే వయసు వచ్చినా బాబుకి ఇంకా మాటలు రాలేదా? ఏమిటి మీరు అనేది? డాక్టర్ బాబుని రోజు బయటకు తీసుకెళ్ళమన్నారు, మరి పరిపిల్ల తీసుకెళ్ళింది. ఎవరిది? ఇది నా బేబీ. బంగారు కొండ. నిన్ను కోదు. ఏంటి? నేను పనిపిల్లనా? పట్టణంలో పనిపిల్లని పిలవకూడదు, కోపం వచ్చేస్తుంది. నేను చెప్తాను మామయ్య. ఇప్పుడు వాళ్ళనిలో సుబ్రహ్మణ్య స్వామి గోచి పెట్టుకొని ఉంచుంటాడు కదా, అందుకని దేవుణ్ణి పిల్లాడని అనగలమా? ఇది పట్టుకో. సుబ్రహ్మణ్య, అపచారం అపచారం. పట్టుకోమంటే తాగుతావే. తాగుతుంటే పట్టుకోలేదుగా. అదే విధంగా ఈమెను పని పిల్ల అంటే ఈమె కోపం వస్తుంది. నేను కూడా ఉంది వీళ్ళకి. చూడడానికి తెల్లదొరసాలా ఉంటే ప్యాంటు షర్టు వేసుకుని ఇది పనిపిల్ల. అదేంటంటే సెంట్ జోన్ నుండి కాలంలో పనిచేసే పిల్ల ప్యాంటు షర్ట్ వేసుకుంటుంది కాబట్టి సెంట్ సుందరి అని పేరు. క్వీన్ మేరీస్ పక్కన ఉన్నట్టయితే నచ్చి వదిలేసాను క్వీన్ సుందరి అనేవాళ్ళు. జయంతి పక్కనుంటే చాలు అనేవాళ్ళు. అవును, నీకెందుకు నచ్చొస్తుంది? అర్థం కాలేదా? పని పిల్లలు లేటుగా వచ్చి ఈయన మా మామగారు అయితే నాకు నట్టే కదా. ఈయన మీ మామగారా? అవును, ఈయన మా మామగారు, ఆవిడ మా అత్తగారు. అడ్జస్ట్ చేసుకో పని పిల్లగారు. ఏంటి బాబు నువ్వు పనిపిల్లని బతిమాలుతున్నావు? ఇదెందుకు అడ్జస్ట్ చేసుకోవాలి? అది కాదు, ఇంతకు ముందు మేమిద్దరం కలిసి జంటగా ఉన్నాం. మా ఇద్దరికి ఇది పనిచేసేది కదా, ఇప్పుడు నలుగురికి పని చేయాలి కదా. అది పార్వతి, నా మనవని చూసావా? అచ్చం నా పోలికే కదా. మామయ్య ఏం కాదు, సరిగ్గా చూడండి, అచ్చు నా పోలికే. ఎవరయ్యా? ఈ రోజు వచ్చారే, మీకు నేను తెలీదు. నేను మిమ్మల్ని ఫోటోలో చూశాను. నేనే మీ అల్లుడి గారి వంటవాణి చెప్తున్నాడు. లింగం. లింగం వీడి పేరు కూడా. చోళీకే పీచే క్యా హై, కుక్కంటే వంటవాడు. కొంతసేపు నూరు మూసుకోరా. చోళీకే పీచే క్యా హై. వంటవాడికి పాటలు అంటే ఇష్టం, ఇంటి వాడికి పాటలు అంటే ఇష్టం. ఏంటి నువ్వు అనేది? నాకు నచ్చుందని నీకు తెలుసా? నువ్వు మొదటి నుంచి విను. ఈయన నా మామగారు అయ్యారు కనుక, ఆవిడ మా అత్తయ్య అయ్యారు కనుక, నేను అత్తివాడిని అయ్యాను కనుక, జానకి నా వైఫ్ అయింది కనుక సుందరి పని పిల్ల అయిపోయిందిరా. అల్లుడు, వంటవాడితో ఇన్ని విషయాలు చెప్పడం ఎందుకు? ఏమండి, అది మామయ్య. సిగరెట్ బయట పారండి. అవును, అవతల పడేయండి. ఏంటంటే మామయ్య, ఇప్పుడు ఏంట్రా ఉస్సు? అది ఏంటంటే ఏమిట్రా ఉస్సు వస్తుంది? ఎక్కడ మరి ఎక్కడ ఉస్సు? ఇక్కడ. అయ్యో అయ్యో అయ్యో. ఇరువురు
ఈ పాట ఎక్కడో విన్నట్టుగా ఉన్నా కూడా నా హృదయం పులకించింది. దేవసేన, ఈ నత్తి సుబ్రహ్మణ్య స్వామి మనసు పరవశించేటట్టు నాపై ఏది 1, 2, 3 అని పాట కట్టి పాడు. 1, 2, 3 అని మొదలెట్టి మీ 6 ముఖాల్ని వర్ణించడానికి నేను కవయత్రినా? పాడ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఆపు. తెలుగు దేవుడికి హిందీ పాట. స్వామి, స్వామి, నాపై కోపము దాల్చున్నారా? అవును, కోపమే. ఆ కోపంలోనే నీతో అది కాదు, ముఖ్యమైన నిజం చెప్పబోతు. ఏమిటా నిజం స్వామి? తట్టుకోగలవా? నాకు నువ్వు కాకుండా ఇంకో సెటప్ ఉంది. యా. ఎవరది? 1 minute. ఏమైంది స్వామి? పవర్ ప్రాబ్లం, వోల్టేజ్ డ్రాప్. రావల్లి, ఇదేనా పాలవల్లి? నా గుండె దోచింది గిల్లి. అక్క, ఏమిటి అక్కంటావా? నన్ను చూస్తే అక్కలా కనపడుతున్నానా? వల్లి. వల్లి అని పిలవద్దు, శ్రీవల్లి అని పిలువు. ఏ దేవా, నేను చూస్తున్నది కలయా లేక నిజమా? అదంతా నాకు తెలియదు. నేను కన్న కల మాత్రం నిజం కాబోతుంది. ఒక భర్తకు ఒక భార్య అన్న విషయం మర్చిపోయారా? అది రాముడికే కదా, నేను సుబ్రహ్మణ్యేశ్వరుడే కదా. అక్క, నీకిష్టం లేకపోతే నేను వెళ్ళిపోనా? ఆవిడే ఒప్పుకుంటున్నప్పుడు నువ్వెందుకు జరిగేది చెడగొడతావు? రా, ఇద్దరికీ చోటుంది. రా. ఎవరికి కావాలా చోటు? ఈ చోటు నీకు సరిపోదంటావా? నువ్వు ఒళ్ళో కూర్చో. ఇప్పుడు సరిపోతుందా? సరిపోతుంది, సరిపోతుంది. గుండె మండిపోతుంది. సుబ్రహ్మణ్య! ఏమిటండి షాక్ ఉన్నట్టు ఉలికిపడ్డారు? షాక్ అంటే మామూలు షాక్ కాదే, హై వోల్టేజ్. ఏమిటి మీరు అనేది? వల్లి దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నట్లు నేను కలగన్నానే. మంచి విషయమేగా, దానికెందుకు కంగారు? అది కాదే, మన అల్లుడున్నాడే అతనే సుబ్రహ్మణ్యేశ్వరుడు, జానకుందే అదే దేవసేన, పనిపిల్ల సుందరుందే అదే వల్లి. నీకు తెలుసు కదా నేను కనే కలలన్నీ ఫలిస్తాయని. రారా, వెళ్ళి చూసేద్దాం రా. ఎందుకండి? వాళ్ళు ఏదో ఏకాంతంగా ఉన్నారు కదా, మనం వెళ్ళి ఎందుకు ఇబ్బంది పెట్టాం? రా, నా మాటకు తిరుగులేదంటే. వద్దు, నన్ను ముట్టుకోకు. నీకే హాయిగా ఇంటికి అల్లుడై కూర్చున్నావు. మొగుడు పిల్లలిద్దరూ పైన హానిమూన్ చేసుకుంటున్నారు. మొగుడు పిల్లలు అదే కదా చేసుకుంటారు. పోనీ జాలిగా ఉండని పాపం. మనం మాత్రం జాలీగా ఉండొద్దా? ఉంటే పోలా? ఎలా? పని పిల్లని చెప్పి దాసి చేసావుగా. దాసి అంటే అంత నీచమా? బి నరసింహరావు తీసిన దాసి సినిమాకు నేషనల్ అవార్డు వచ్చింది తెలుసా? ఏంటి అవార్డు? ఈ చేతులు చూడు ఎలా బొబ్బలెక్కాయో. ఈసారి ఆవిడ పోసి ఆ పాత్రలతోము ఈ పాత్రలతోము అంటే పళ్ళు రాలగొడతాను. అయ్యో, నువ్వు అలాంటి పిచ్చి పని చేసి పని చెడగొట్టకు. నేను ఆవిడకి చెప్తానులే. నువ్వు దాసర్ గారి ఒసే రామలమ్మ కాదు, సంగీతం గారి జమీందార్ గారి అమ్మాయివనే. బావగారు అత్తగారు పైకెళ్తున్నారు. ఎక్కడా? అక్కడ. అయ్యో, జానకి, జానకి, కొంచెం ఉండండి మాయా. పళ్ళు తర్వాత తొక్కొచ్చలేరా? జానకి, కలవమ్మా. జానకి, జానకి, ఏంటమ్మా? ఏమిటమ్మా అదోలా ఉన్నావు? అల్లుడు ఎక్కడమ్మా? గుడ్ మార్నింగ్ మామయ్య. అక్కడేం చేస్తున్నావయ్యా? ఏం లేదు, మార్నింగ్ ఎక్సర్సైజ్. జాగ్రత్త బాబు, కింద పడిపోతావు. మీరేం భయపడకండి మామయ్య. నేను ఎప్పుడు డైలీ మార్నింగ్ నిచ్చెనెక్కి పట్టుకో బ్యాలెన్స్ చేస్తుంటాను. భయం లేదు మామయ్య. ఏమిటి బాబు నీళ్ళలో దూకేశావు? బాబు అలా పడిపోయావు? ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది కదా. ఏంటా కారణం బాబు? స్నానం చేయాలిగా. ఇలాగే రోజు నేను మేడపై నుంచి నేరుగా స్విమ్మింగ్ పూల్ లోకి దూకుతా. దానికి నిచ్చెన కూడా ఎందుకు అల్లుడు? అందదుగా. ఏంటి అడ్డమైన ప్రశ్నలు మామయ్య? మీ అమ్మాయిని సోపు షాంపూ అన్ని తీసుకొచ్చి కింద పడేయమని చెప్పండి, టవర్ పక్కన పడేయమని చెప్పండి. తడిసిపోతే చూసుకోలేంగా. రండి చూసినారండి. బాబు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అమ్మాయి గారిని వంట చేయాలని దానికి నా నిక్కలతో వచ్చి అడగడం పద్ధతిగా ఉందా? గుడ్ క్వశ్చన్. నేను డ్రెస్ వేసుకుని వస్తాను. ఓకే. ఇక్కడ 95 కదా.
చికెన్ 95. ఊరుకోండి. ఏంటి బాబు ఏడుస్తున్నట్టున్నాడు? సంతోషపడండి అమ్మా. ఎందుకు? మీ అల్లుళ్ళలాగా నత్తిగా ఏడకుండా ఒకే ఫ్లోలో ఏడుస్తున్నాడు. అందుకే. ఇదిగో వంటబ్బాయి, అధిక ప్రసంగమ్మా అని నోరు ముసుకుని పనిచేసుకో. బాబు పిల్లాడికి పాలమని చెప్పు. రేయ్ వంటవాడా, హరి బాబుకి ఒక గ్లాస్ తో పాలు తీసుకొచ్చివ్వండి. గ్లాస్ తోనా? ఏమిటల్లుడు, డైరెక్ట్ గా ఇవ్వమని చెప్పు. అయ్యో, మరి గేదె తన్నినంటే? ఈ వేళకోవడమే వద్దు. అయ్యో తల్లి పాలు ఇవ్వను. జానకి ఎక్కడా? జానకి వెళ్ళారా? ఏంటమ్మా పిల్లాడికి పాలు? అయ్యో నేనా? ఏంటండి నువ్వివమ్మా. నేనా? ఏంటి పని పిల్లలు పాలేమంటా? ఇందులో తప్పే ఉంది. నేను 7 ఏళ్ల వరకు పాలు తాగుతూనే ఉన్నా. కానీ నేను పుట్టిన వెంటనే మా అమ్మ చనిపోయింది. అప్పుడు ఏం చేశారు? పని మనిషి దగ్గర తాగాను. మీరు కాసేపు ఊరుకుంటారా? దీనికి పాలిపే. నాకు సిగ్గేస్తుందమ్మా. ముందు మగాళ్ళంతా బయటకు వెళ్ళండి. వెళ్ళండి. నువ్వెక్కడికి వెళ్తావు? నువ్వు ఉండొచ్చు బాబు, ఉండొచ్చు. నేను వెళ్ళాలా? వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళమ్మా. ఏంటండి ఇది? ఇప్పుడేం చేద్దాం? పిల్లని మాట్లాడుతారా? నీ డబ్బున్నాడు బుద్ధి చూపించారు. చాలా డబ్బున్నది కాదు. కొట్టుకున్నావంటే చేతులు కాళ్ళు విరిచేసి సూప్ పెట్టేస్తా. ఏమిటిది రహస్యంగా బెదిరిస్తుంది? ఈమె దగ్గర నేను బిడ్డను అతికి తీసుకొచ్చాను. ఇప్పుడే ఏం చేద్దాం? నువ్వు వెళ్ళు. సూప్ చేస్తానంటుంది. సూపట్రా వంటవాడు, నువ్వు వెళ్ళు. నా చెయ్యి మాత్రం విరిచి సూప్ చేస్తే పర్వాలేదా? సరే ఓకే. చెప్పారుగా. ఏమవుతాం, త్వరగా వెళ్ళి పిల్లల్ని తీసుకురమ్మంటా. వెళ్ళారు కదా. బిడ్డను ఎక్కడ తీసుకెళ్తున్నా? వచ్చావు గానీ పేదలు బిడ్డంటే అంత లోకుగా ఉందా? ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు అనుకున్నావా? ఒక విషయం మాత్రం గుర్తుంచుకో, కన్న బిడ్డని కుప్పతట్లేసే జాతి కాదు నాది. ఏంటి ఏడవ సూత్రం? మరేం లేదు తల్లి, ఇంత మంచి మనసు ఆడది నాకు అమ్మాయి ఉంటే నేను ఇక్కడ అనాథగా నిలబడి మాట్లాడుతుండేవాడిని కాదు. నేను కూడా కుప్పతొట్లు దొరికిన వాడినే. ఈ కాకమ్మ కథలు నా దగ్గర చెప్పగా. అయ్యో నిజమేనమ్మా, నన్ను ఇప్పుడు కుప్పతోటి దగ్గరికి వెళ్ళి బర్త్ సర్టిఫికేట్ తెమ్మంటావు చెప్పు. చాలా సంతోషంగా ఉంది, నువ్వు బిడ్డతో సంతోషంగా ఉండు. నన్ను వదిలే, ఏదో డూపు కొట్టి మేనేజ్ చేసుకుంటా. టచ్ చేసావయ్యా, లేదే మనసుని టచ్ చేసావయ్యా. పిల్లడికి యాల తప్పకుండా పాలు ఇవ్వాలి, దానికి ఏర్పాటు చేయి. సరే అప్పుడప్పుడు వచ్చి ఇచ్చేళ్ళు. కుదురుద్దయ్యా, నా పిల్లడు రోజుకి 10 సార్లు పాలు తాగుతాడు. ప్రతిసారి వచ్చి ఇచ్చేయడానికి కుదురుద్దా? ఇలా చూడు, నా పిల్లడు ఇంట్లో ఉండాలంటే నేను ఇంట్లో ఉండాలి. ఏమంటావు? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం పరిద్దామా అని. ఆహా పాలమ్మ ఇవే రా. సరే పద. ఏమ్మా జానకి, బాబు పాలు తాగడం అయిపోయిందా లేదా? అదే బాబు. జానకి వచ్చి బాబుని తీసుకెళ్ళా. ఇట్టి తండ్రి ఏం చేస్తున్నారా? బాబు నిద్రపోతున్నాడు. పైకి వెళ్తామా? పైకి వెళ్తా. ఏంటి అది మాకు అర్థమైలేదు, నువ్వు బయటకు వెళ్ళి. పోయా. చూసారా మీ మనోడు ఎలాంటి బహుమానం ఇచ్చాడు? నాకు ఇచ్చాడుగా. ఏంటి ఇప్పుడు లోపలికి నువ్వు వెళ్ళకూడదు. లోపల మీ మామగారు అత్తగారు ఉన్నారు. నా మామని ఫిక్స్ చేసావా? జానకి వాళ్ళ అప్పని చెప్పి చావచ్చుగా. అది వదిలేరా. ఇప్పుడు జానకి పిల్లాడు ఉన్నట్టు మేనేజ్ చేస్తుంది. మరి బిడ్డ ఫ్లవర్ హౌస్ కి పాలిస్తుంది. ఫ్లవర్ బస్ లో నీళ్లు కదరా పోయాలి. ఇప్పుడు ఎలా లోపలికి వెళ్తా? ఆ పక్క నుంచి అలుపేసింది. సరే ఈ పక్క నుంచి ఏటికి తెరిచింది. సరే నేను మేడ మీదకి వెళ్తాను, నువ్వు కింద నుంచి బిడ్డను పైకి విసిరేయండి. పట్టుకోవడానికి క్రికెట్ బాల్ అనుకున్నారా? కన్న తల్లి ప్రేమ వీడు కూడా కుప్పుతుంటే అయితే మన గిరాకీయే. ఇప్పుడు ఆ విషయం ముఖ్యం. లోపలికి తీసుకెళ్ళావు. నేను పైకి పార్వతి, పైన బాబు చాలాసేపటి నుంచి పాలు తాగుతున్నాడు. ఏమండి? కాదు, మన అమ్మాయి అలా తాగలేదు. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకండి? ఏంటి బాబు అక్కడేం చేస్తావు? వాకింగ్ కి వెళ్ళి వచ్చాను. ఇప్పుడేగా స్నానం చేసావు? అవి తలారాలి కదా, మళ్ళీ చెమట పడతాయిగా. మళ్ళీ స్నానం చేస్తే పోలే. అల్లుడు, ఈ పక్క గండం ఏంటి? కిటికీ. అవును, కిటికీ వెనక తొండ కూర్చోండి. అయిందా? ఏమిటి తొండతో మాట్లాడుతున్నావు? నేను డైలీ మాట్లాడతానే. భోజనం అయిందని అడిగాను, అయిందని సమాధానం చెప్తాను చూడండి. అది కూడా తలాడేస్తుంది అల్లుడు. అల్లుడు, ఒక విషయం,
ఇప్పుడు బాబు పాలు తాగడం పూర్తి కాగాని మేము వెళ్ళి తీసుకొచ్చేస్తాం. ఎందుకు తల్లి బిడ్డను వేరు చేస్తారు? మొగుడు పిల్లలు కాసేపు ఏకాంతంగా ఉండాలని. అది కరెక్ట్, అలాగే ఉండండి. ఓ ఇలాంటి విషయాలు సిగ్గు లేకుండా అల్లుతో చెప్తాను. నేను వాళ్ళ గురించి చెప్పాను, మీరు ఊరుకోండి. అయ్యో ఇది ఎక్కడ వెయ్యాలి? ఫ్లవర్ వ్యాధిని ఆశ్రయంగా వాడుకునేవాడిని, అది లేదు. అయ్యో, ఇక్కడ వేకండి, బయటకు వెళ్ళి పారేయండి. సరే సరే. జాగ్రత్తగా బిడ్డను పైకి తీసుకురా. అయ్యయ్యో ఏమిటల్లుడు, ఏమైంది? బిడ్డ మేడ నుంచి కింద పడిపోయింది. పడ్డారా? కానీ వంటవాడు క్యాచ్ పట్టుకున్నాడు. బాబుకేం కాలేదు కదా? అల్లుడు, ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడే బిడ్డను కాపాడాడు. అవును మావయ్య. సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య. ఆయన ఎవరయ్యా? ఆయన ఎవరయ్యా? ఆయన ఎవరు? అచ్చి! రే పరమేశ్వరరావు, వీలునామా రాయడానికి తొందర ఎందుకు? డాక్యుమెంట్స్ అన్ని రాని తర్వాత చూసుకుందాం. లేదురా, ఒక అపశగనం జరిగిపోయింది. నా మనవడు ఉన్నాడే, వాడు మేడ మీద నుంచి కింద పడిపోయాడు. వంటవాడికి పట్టుకోవడంతో బతికాడు కదా అల్లుడు? బాబు, మీ అల్లుడికి పక్కన ఉన్నది వంటవాడా? అవును, ఏంటిది మీ అల్లుడికి నచ్చుంది, వంటవాడికి నచ్చుంది? ఓ, తను నత్తివాడైనందువల్ల వంటవాడు కూడా నత్తివాడై ఉండాలని డిసైడ్ చేసుకున్నట్టున్నాడే మీ అల్లుడు. ఏమల్లుడు, వంటవాడా? ఏమల్లుడు? అవును అవును. అన్న గురించి గొప్పలు చెప్పుకోవడం ఇష్టం ఉండదు. అంత మంచి అల్లుడు ఏతను. ఇంత మంచి అల్లుడు దొరికినందుకు నువ్వెంతో పుణ్యం చేసుకుని ఉండాలరా. ఎంత మంచి మనసు, ఎంత మంచి మనసు. కానీ నాకు సందేహం, పాకడం కూడా రాని పసివాడు మేడ మించి ఎలా కింద పడ్డాడు? నువ్వే చెప్పాలి. స్టార్ట్ చేసేవరా? ఆయన ఎలా చెప్తారు? ఆయనగా చేజారి కింద పడేశారు. ఆ బాధతో మాటే రావడం లేదు. సరే సరే వదిలే, నువ్వు మళ్ళీ గుర్తు చేయకు. అదృష్టం కొద్దీ వంటవాడు అక్కడ ఉన్నాడు కనుక పిల్లాడు బతికిపోయాడు. అదే 10,000. ఆ షాకు తట్టుకోలేక అలా కళ్ళు మూసుకున్నాను. వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్లోకి వచ్చి ఉంటాడే, మనవడి పేరు నాస్తంతా రాసేయమని చెప్పేసి ఉంటాడే. అలా వచ్చినా పర్వాలేదు. నా మనవడు సుబ్రహ్మణ్యేశ్వర రూపంలో వచ్చి బిచ్చమెత్తుకున్నట్టుగా వచ్చిందయ్యా. అయ్యగారు, ఏ రోడ్లో బెచ్చమెత్తుకున్నట్టు కలగన్నారు? ఏ రోడ్డో తెలియలేదు, కానీ ఏదో ఒక సిగ్నల్ పక్కని గుర్తు. ఎందుకు అడుగుతున్నానంటే, పగలైతే ట్యాంక్ బండ్ సిగ్నల్ కాడా, రాత్రి అయితే ఫిలిం నగర్ కాడా. ఏంటి నువ్వు అనేది? సాధారణంగా బిచ్చమెత్తుకునే వాళ్ళు పగలొక ఏరియాకి రాత్రికి ఏరియాకి వెళ్తారుగా, ఆ విషయం చెప్పుంటుంది అనుకుంటా. నువ్వెవరమ్మా? నేనా? పనిపిల్లని. నువ్వు పనిపిల్లవా? జానకి ఫ్రెండ్ అనుకున్నానే నేను. ఏంటిది, అల్లుని చూస్తే వంటవాళ్ళలా ఉంటాడు, వంటవాడిని చూస్తే అల్లుళ్ళలా ఉంటాడు, పని పిల్లని చూస్తే డబ్బున దానిలా ఉంటుంది. అబ్బా, అంతా కన్ఫ్యూజన్. డాక్యుమెంట్స్ వస్తే ఇచ్చి పంపించు, నేను బయలుదేరతాను. అయ్యో, ఏంటి బాబు ఇది? అట్టగైతే పిల్లడి పేరు మీద ఆస్తి అంతా ఇయ్యాలి, రాసియట్లేదా? దీనికేం తక్కువ లేదు. నోట్లో మాట నోట్లో ఉండగానే సౌండ్ మాత్రం వస్తుంది అనకొండలాగా. నేను బయలుదేరతాను రా, వస్తాను రా. శ్రీశైలం అదే కదా. ఏంటి? లాయర్ వెళ్ళాడనుకుంటే కేసు వచ్చింది. కేసా? కేసు కాదు, లూసు. రే, మనకు పోటీకి ఎవడో అయ్యో, లూసే కాదు. అతని పేరు శ్రీశైలం, సెక్యూరిటీ శ్రీశైలం. అనుమానాల పుట్ట, కుక్కలాగా వాసన పట్టేస్తాడు నా మేనమావ. అప్పుడు కుక్క మావయ్యని పిలవచ్చు. హాయ్ మావయ్య. నాకు అనుమానం మొదలెట్టావా? ఉండేది, కానీ ఇప్పుడు లేదు. జానకిని పెళ్లి చేసుకునేవాడు మంచివాడా లేకపోతే చెడ్డవాడా అని. గెడ్డం సూపర్, నువ్వేగా? వంటవాడా? శ్రీశైలం సిగ్గు చెట్టురా, సిగ్గు చెట్టు. మా వారు ఈయన. బ్రదర్, గడ్డం లేకుండానే సూపర్. ఓకే, థ్యాంక్ యూ. వంటవాడికి నచ్చుంది, నీకు నచ్చుందా? అతను లాంటి నత్తి కాదండి, అతని ఒరిజినల్ నత్తి. మీరు రండి. బావా, నాకు మళ్ళీ అనుమానం మొదలైంది. ఒక్క నిమిషం, నాకు అనుమానం. ఏంటి? ఈ ఇల్లు కట్టింది నువ్వేగా? అవు, ఆయన అనుమానం కరెక్టే. ఈ ఇల్లు నేను కట్టలేదండి, మరి మేస్త్రి కూలి వాళ్ళు కట్టారు. అది నాకు తెలుసు. జోకా, ఈ ఇంటికి వేరే మతం వాళ్ళ పేరెంట్కు పెట్టావు. రూమ్ జహం. ఆ మాటకు అర్థం అక్కడ అక్కడ
నూర్ మహల్ అండి అది. అలా చూసినా నేను చెప్పిందే కరెక్ట్ గా. ఎందుకు ముస్లిం పేరు పెట్టావు? ఎవరు భయపడాల్సింది లేదు, ఎవరు సందేహపడాల్సిన అవసరం లేదు. ఈ ఇంటికి నేను ఎందుకు ఈ పేరు పెట్టానో తెలుసా? చెప్పరా. నా ప్రియమైన భార్య జానకి కానుక షాజహాన్ నూర్జహాన్ కి తాజ్ మహల్ కట్టించినట్టు నూర్ మహల్ కట్టించాలనుకున్నాను. ఒక మహల్ కట్టించి దానికి నూర్ మహల్ అని పేరు పెట్టాను. అయినా తెలుగు పేరే పెట్టి ఉండాల్సింది. వద్దులే, అలాగే ఉండు. నా మనవుని చూసావట్రా? ఆడించింది చాలు, పిల్లడికి గిఫ్ట్ ఏం పట్టుకొచ్చావురా? గిఫ్ట్ ఏంటక్క గిఫ్ట్? మొత్తం ఆస్తి రాసిచ్చా. ఇదిగో డాక్యుమెంట్. అది మా ఆస్తి. నువ్వు తెచ్చిన గిఫ్ట్ ఏది? నువ్వు సామాన్యురాలు కాదక్క. ఇదిగో 100 రూపాయలు. 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు. నాకు అనుమానం. ఏంటిది బాబు 100 రూపాయలు ఇస్తే ఏడుస్తున్నాడు? అయ్యా 100 రూపాయలు ఇస్తే 6 గడి తెలుస్తుంది. 10 పైసలు ఇచ్చాడు, సంతోషంగా నవ్వుతాడు. 10 పైసలు ఇస్తే సంతోషంగా నవ్వుతాడా? ఏంటిది 10 పైసలు చూడగానే ఏడు పాపేశాడు? ఏంటండి మీరు ప్రతిదానికి సందేహపడుతూ? కుర్రాడి తండ్రికి పొదుపు చేయాలి, డబ్బు ఖర్చు పెట్టకూడదని అభిప్రాయం ఉండొచ్చు. అదే అభిప్రాయం కుర్రాడికి కూడా వచ్చి ఉండొచ్చు కదా. ఏంటి బ్రదర్, వీడు ఎవరు పిల్లడు అన్నట్టుగా మాట్లాడుతున్నావు? వీడు నేను కన్నవాడు, నా పేరు నిలుపుతాడు. పేరేంటి? అదే కదా, నేను వచ్చినప్పటి నుంచి గుమ్మడి పండు అంటున్నాను, మీరేమో బడవాన్ని పిలుస్తున్నారు. ఇంతకీ అబ్బాయి పేరేంటన్నా? చిన్నపిల్లని మామని ఎలా పిలుస్తా? అదేనమ్మా, బాబు పెరిగి పెద్దవాడైన తర్వాత ఎవరో వీడిని మామ అని పిలుస్తారా? లోపల మనమే పిలిస్తే పోలా? నా మనవడికి నేనే పేరు పెడతాను. ఎప్పుడైతే నా మనవడు మేడ మీద నుంచి కింద పడి బతికాడో అప్పుడే వాడికి అది పునర్జన్మ. ఆ పునర్జన్మ నా తండ్రి సుబ్రహ్మణ్యేశ్వరుడు పెట్టిన భిక్ష. అందుకని నా మనవడి పేరు భిక్షం అని పెడుతున్నా. ఎవరో అమ్మాయి చాలా ఓవరాక్షన్ చేస్తుంది. పాలమ్మాయికి మధ్యాహ్నం ఎక్కడేం పని? గేదె బతికున్నంత వరకు ఆవిడ ఇక్కడే ఫుల్ టైం ఉండేది. గేదె చచ్చిపోయింది. ఇప్పుడు వేరే గేదె కొనే వరకు ఆవిడ ఇక్కడే ఉంటుంది. పిల్లాడు పుట్టినప్పుడు అసలు ఈ పాలమ్మాయి పక్కన ఎందుకుంది? ఊరుకోరా, ఈవిడే కదా పురుడు పోసింది. పాలమ్మాయి పురుడు పోసిందా? ఏంటండి మీరు? డాక్టర్ పురుడు పోసింది, ఈవిడ పక్క నుండి చూసింది. అక్క నాకు అనుమానం. నాకు అనుమానం. ఏంటి? నువ్వు స్నానం చేసావా? లేదు. వెళ్ళి ఆనంద్ చెయ్యి. బాగా ఊళ్ళుంచి శుభ్రంగా ఊడు. పెద్ద ఏంటి మామయ్య, ఏంటి పని పిల్లతో గొడవ పడుతున్నారు? నీకేమైనా కావాలంటే నాకు చెప్పండి. ఏదలుడు ఆస్ట్రే కనపడం లేదని వెతుకుతున్నా. ఆస్ట్రే అదే ఫ్లవర్ వాస్ పాలు తాగడానికి వెళ్ళింది. మీరు వెళ్ళండి మామయ్య, నేను పంపిస్తాను కదా. అరవగలడు ఆఫ్టర్ పని పిల్ల. పని పిల్లకు మర్యాద తెలియదు మామయ్య. ఊళ్ళొంచి బాగా పనిచేయి, డబ్బులు తీసుకుంటా. నేను కష్టపడి పనిచేస్తుంటే నీకు వేళాకోళంగా ఉందా? పని పిల్లకు సైట్ కొట్టడంలో థ్రిల్ ఉంది. అందులోనూ లవరే పని మనిషి అయితే డబుల్ కిక్. ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఫ్లాష్ బ్యాక్. రావచ్చా? ఆల్రెడీ వచ్చావుగా. లేదు, మీరిద్దరు ఏదో కేందా మీద పడుతున్నారు కదా, డీసెన్సీ మెయింటైన్ చేయాలి. ఫ్రెండ్స్ మధ్య అవన్నీ ఏంట్రా? చూసావా, చక్కగా స్లిమ్ గా అందంగా ఉండే అమ్మాయితో ఎలా పనిచేస్తున్నాను చూసావా? అదొదిలేరా, నా తలరా చూడు. వేను డైలీ అజంతా హోటల్కి వెళ్ళి భోజనం తెచ్చి వంట చేస్తున్నట్టు నటించాల్సి వస్తుంది. పెద్ద పెయింట్ రాదాం అనుకున్నాను, నా కెరీరే టెలిఫోన్ ధ్వనిలా నవ్వేది ఈవిడా లేక ఆవిడ? హాయ్ డాడ్. నీ నాన్న. హౌ ఆర్ యు? ఎక్కడి నుంచి? ఓకే ఓకే. ఏంటి శాన్ ఫ్రాన్సిస్కో నుంచా, చికాగో నుంచా? బేగంపేట. అక్కడ ఉంటుందా? అయ్యో డాడీ హైదరాబాద్ వచ్చేసారు. అయ్యో, ఆ నాన్న వస్తే జానకి వాళ్ళ నాన్న ఏం చెప్పి మేనేజ్ చేయాలి? నన్నెందుకు మేనేజ్ చేయడం? మామయ్య, అల్లుడు పని మనిషి వాళ్ళ నాన్న అమెరికాలో ఎలా ఉంటాడు అంట. అదెలా ఉంటుంది చెప్పండి. కానీ అమెరికాలో ఉన్న వాళ్ళ అమ్మాయి ఇక్కడ పని మనిషిగా ఉండొచ్చు కదా. అది అల్లుడు, అది తప్పేగా. నాన్న ఏమైందంటే వీళ్ళ నాన్న దీన్నో డబ్బు గల వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని పట్టుబట్టు కూర్చున్నాడు. ఇదేమో ఒక పేదవాడిని ప్రేమించింది. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఇక్కడికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? ఈ అమ్మాయి అతను బాగా డబ్బును వాడని అబద్ధం చెప్పింది. ఆయన కూడా అది నమ్మి సరే ఆ డబ్బును అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని బయలుదేరి వస్తున్నాడు. మంచి విషయమే కదా. కానీ అబ్బాయి ఇక్కడ లేడే. ఎక్కడున్నాడు? వాడొక దౌర్భాగ్యుడు, చిక్కులో చిక్కుని చస్తున్నాడు.
నువ్వెందుకు తలగొట్టుకుంటావు? 1000 అబద్ధాలైనా సరే ఒక పెళ్లి చేయమని పెద్దవాళ్ళే చెప్పారు. ఈ ప్రాబ్లం ని ఎంత సులభంగా సాల్వ్ చేస్తానో చూస్తుండు. అంటే సుందరి వాళ్ళ నాన్న ఇక్కడికి వచ్చినప్పుడు లవర్ గా నటించడానికి ఒక అబ్బాయి కావాలి అంతే కదా. అల్లుడు నువ్వు తప్పుగా అనుకోనంటే నేను వయసు ఎక్కువ కదా మామయ్య. నేను ఒక ఐడియా చెప్తున్నాను, మీకు చెప్పండి. చెప్పనా? నువ్వే లవరుగా ఎందుకు నటించకూడదు? అయ్యో మామయ్య, వినడానికి చండాలంగా ఉంది మామయ్య. ఏమైనా అందరూ ఇంత బలవంత పెడుతున్నారు కనుక ఆలోచించాల్సి వస్తుంది. ఎంతైనా జానకి వాళ్ళ ఫ్రెండ్ కి లవ్వర్ గా నటించాలని నొక్కి చెప్తుంటే ఒప్పుకోక తప్పట్లేదు మామయ్య. వెరీ గుడ్. ఇప్పుడు నేను నీకు తండ్రిగా నటించడానికి రెడీ. అభ్యంతరం లేదుగా? అయ్యో నాకెందుకు అభ్యంతరం ఉంటుంది మామయ్య. ఆయన సెక్యూరిటీ సందేహ శ్రీశైలం ఒకడు ఉన్నాడే. వాడేవాడు అడ్డగాడిగా? ఈ కుటుంబానికి యజమాని నేను. నన్ను ఎదిరించి ఎవరు మాట్లాడతాను? నా పిల్ల మాట్లాడదానా? వస్తుందా? హాయ్ బేబీ. హౌ ఆర్ యు? నన్ను హూ ఆర్ యు అని అడగరేమిటి? హూ ఆర్ యు? మీ అమ్మాయి కాబోయే మామగారిని, పరమేశ్వరరావుని. బావగారు? వియంకుణ్ణి. రెండు ఒకటేనండి. ఐఎమ్ బాలసుబ్రహ్మణ్యం. అదే అదే నా తండ్రి పేరు. పేరు బాలసుబ్రహ్మణ్యం. వాట్ ఏ కోఇన్సిడెన్స్. వదిలేండి, నేను లింగం అని చెప్పానే. ఈయనే. ఓ లింగం కాదండి, ఆర్లింగం. ఏ లింగం? ఆర్లింగమే. రండి. థ్యాంక్ యూ. రండి. ఈ బంగళా ఎవరిది? మీదేనా? నేను చెప్తాను. నీ ముందు డబ్బున్న వాళ్ళ నటించడానికి మా అబ్బాయి ఈ బంగ్లా అద్దెకి తీసుకున్నాడని అనుకుంటున్నారా? కాదు, వాడు నా సొంత కొడుకు, వాడికి సొంత బంగ్లా. ఆవిడెవరో అడగండి. ఈవిడెవరు? నా వైఫ్, నా భార్య. రెండు ఒకటే. నమస్కారం అండి. ఆ బాబు ఎవరో అడగండి. అయ్యో, ఇది అది కిటికీ. ఆ పక్కన ఉన్నదయ్యా కిటికీ తమ్ముడు. కిటికీ కమ్మలే ఉంటాయి. తమ్ముడు ఉంటాడా? నా భార్యకి తమ్ముడు సార్. అక్కడే ఉండి చెప్పు. ఈ బాబు ఎవరు? నా మనవడు. మనవడా? సుందరి ఏంటమ్మా ఇది? అలాంటిదేం లేదు, వాళ్ళ అమ్మాయి కొడుకు అంతే. నా నెత్తిన పాలు పోశారు. అలా రండి పాయింట్ కి. ఈవిడే పాలమ్మాయి. నేనేనండి పాలమ్మాయిని, కానీ బిడ్డకి ఆవిడ పాలిస్తుంది. ఎవరు? నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? ఇదేమైనా అసెంబ్లీయా, పార్లమెంట్? ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి. మీరు చెప్పండి. చెప్తాను. ఒక పెళ్లి చేయడానికి 1000 అబద్ధాలు ఆడొచ్చు. ఇదిగో వెనకాల తోసిపోతున్నాడే వాడు ఈ ఇంటికి అల్లుడు. రాయ్. నాకు అనుమానం. సార్ సార్, మీరు నా పార్టీ వచ్చినప్పుడు ఇచ్చినా కానీ అనుమానాలు. ఏంటది అల్లుండి పట్టుకుని రే అంటారు? మా అల్లుడు రోయ్, మంచోడు రోయ్. అందరినీ రోయ్ అనే అంటారు. రోయ్ రోయ్ అంటే పర్వాలేదు, ఇప్పుడు రే అంటున్నారుగా, అందుకు అడుగుతున్నాను. రేనంటారు, రోయనంటారు. మాదొక రేయ్ రోయ్ కుటుంబం. రేయ్ కుటుంబం. చాలు మామయ్య. మామయ్య ఏంటల్లుడు నాన్నను పట్టుకుని మామ అంటావు? అదేమిటంటే మామయ్య గారు, మాది రేయ్ రోయ్ కుటుంబం కదా. మేము తండ్రి కొడుకుల్లో ఉండనే ఉంటాం, మామ అల్లుళ్ళలా ఉంటాం అన్నమాట. ఏంటి నత్తిగా మాట్లాడుతున్నావు? నత్తుందే. నాకు ఉంది. నచ్చుందా? ఆ రోజు ఫోన్ లో మాట్లాడినప్పుడు లేదే. అంత అయిన వల్లే. రండి చెప్తాను. చెప్తారు కదా, రండి. చెప్తారా? సార్ నిజమేమిటో చెప్తాను వినండి. మీ అల్లుడికి నత్తి లేదు. అమ్మా ఆగండి. మా అల్లుడికే నత్తి ఉంది. అయ్యో. కానీ మా అల్లుడు తనకి నత్తి ఉందని ఫీల్ అవ్వకుండా ఉండడానికి మీ అల్లుడు తనకు కూడా నత్తి ఉందని నటిస్తున్నాడు. ఓహో, అతనికి ఎక్కిళ్ళు వస్తే ఇతను నీళ్లు తాగుతాడా? నీళ్ళంటే గుర్తొచ్చింది, స్విమ్మింగ్ పూల్ చూసారా? నేను చూడను స్విమ్మింగ్ పూల్సా. అమెరికా నిండా స్విమ్మింగ్ పూల్సే. మరి కార్యాలు వెళతాయి. ఇప్పుడు అది అంత ముఖ్యమా? ఇవాళ మంగళవారం, ఎల్లుండి గురువారం నేను అమెరికా వెళ్ళిపోతాను. వెళితే ఓ సంవత్సరం దాకా తిరిగి రాను. మధ్యలో ఉన్నది ఒక్క బుధవారమే. కూర్చున్నవాడు ఎవడో అవకాశాన్ని వదులుకోడు. అంచేత బుధవారం ఏం చేస్తామంటే మీ అబ్బాయికి మా అమ్మాయికి పెళ్లి చేసేద్దాం. ఏంటల్లుడు? నవ్వి నవ్వి పళ్ళు నొప్పుడుతున్నాయి మామయ్య. చూసారా, అల్లుడికి పంట నొప్పి వచ్చేసింది. అందుకే బుధవారం నాడు పెళ్లి చేసేద్దాం అనేది. వచ్చే సంవత్సరం మీరు వస్తున్నారా లేదా? మా అబ్బాయిని ఈలోగా తల్లకిందులుగా మార్చి చూపిస్తాను. పంటి నొప్పికి అతను తలకిందులు చేయడం లేకుండా బాగా తయారు చేసి చూపిస్తాను. ఆ తర్వాత పెళ్లి చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటారు? సైలెంట్ గా ఉంటే మౌనం అంగీకారం అని అర్థము. ఓహో, మౌనం అంగీకారం అనే. అయ్యో, ఎంత పని చేశావురా? ఎలా మాట్లాడి ఒప్పించానో చూసావా అల్లుడు? ఎలా ఉంది? పరుతి అమ్మాయిలు.
ఏంటి మావయ్య? మీ కొరకు వచ్చి ఉన్నారు, మీతో మాట్లాడవాలన్నట. బిడ్డ ఎవరు? అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను, సజ్జనుడు పలుకు చల్లగాను, కంచు మోగినట్లు కనకమ్ము మోగిన విశ్వనాభిరామ వినురువేమ. వికటానంద మనిషివా? వికటానందనే. వికట అవును, వికటానందానే. ఇప్పుడు నేను వి ఆనంద్. ఈ వేషం ఏంటి? ఇదే ఒరిజినల్, ఇంత ముందేసిందే వేషం. ఓ, ఇప్పుడు మంచివాడివయ్యావా? పోలీసులు ఎతుకుతున్నారు. పోలీసులు వెతుకుతున్నారు. వికటానందాన్ని దొంగ స్వామిని పట్టించినచో తగిన బహుమానం ఇవ్వబడును. ఎంత బహుమానం? ఇదంతా ఎలా జరిగిందని అడుగుతున్నాను. ఆశ్రమంలో శిష్యులకి తారక మంత్రం చెప్పా. ఆ లెవెల్కి ఎదిగావా? ఇంకా ఎదగల, ఇప్పుడే పుట్టింది బిడ్డ. బిడ్డ నీకు? అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు కొన్ని రోజులు ఇక్కడే తలదాచుకుంటాను. నేనే ఇక్కడ దొంగలుడుగా యాక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెళ్ళబోయా బయటికి. నేను పర్మిషన్ ఇస్తే నువ్వు ఇక్కడ ఉండడానికి వీలవుతుంది తెలుసా? పో బయటికి. గురకా నువ్వు ఇస్తావు. ఎలా? లేదంటే వాళ్ళ అల్లుడిగా నటించి మోసం చేస్తున్నావే, అది చెప్పేస్తా. స్వామి, మీకిదంతా ఎలా తెలుసు? నువ్వే చెప్పావుగా. నేను లూస్టంగని. కరెక్ట్. అంతేకాదు, స్వామిగా ఉన్నప్పుడు నాతో నటించి ఫ్రాడ్ చేసావే, అప్పుడు తీసిన ఫోటో. ఊరికే డూప్ కొట్టుకో. చేసావా? బిగ్ సైజ్ ఉంచుకో. అయ్యో, ఇది సుందరి చూస్తే నమ్మేస్తుంది. సుందర్ ఎవరు? నీలెవరా? అది నీకెలా అన్ని విషయాలు నేనే చెప్పేస్తున్నాను. ఇదిగో దీని లోపల పెట్టు. సగం నీకు ఇస్తాను, ఆలోచించకు. నువ్వు నేను ఒకటి, బ్లాక్ అండ్ బ్లాక్, ద సేమ్ పించ్. ఏంటంటే సీరియస్ గా ఉండాల్సిన సమయంలో తమాషా నువ్వేగా నవ్వు. అది కూడా కరెక్టే. ఇప్పుడు జానకి వాళ్ళ నాన్న వచ్చి నువ్వు ఎవరిని అడిగితే ఏం చెప్పాలి? అల్లుడు మామయ్య, ఇతను ఎవరు? కూర్చోడు మామయ్య, చెప్తాను. నేను చెప్పలా? చెప్పలేదే. చెప్పానే. సుందరి వాళ్ళ లవరు ఒక వెధవ దగ్గర ఇరుక్కున్నాడని చెప్పానే. ఓ, ఆ వెధ వదిలేశాడా? అతనే. కానీ ఇతన్ని చూస్తే కాస్త వయసైన వాళ్ళ ఉన్నాడేమిటి? అదేం లేదు, ప్రేమకు కళ్ళు లేవంటారు, తూర్పు పడమర సినిమాలో లాగా. ఏమయ్యా, నువ్వు కాస్త ముందుగా రాకూడదు. నువ్వు లేటుగా రావడంతో మా అల్లుడినే లవర్గా నటించడానికి ఏర్పాటు చేశానే. ఓ, యాక్టింగ్ లో యాక్టింగా? ఒక చిన్న ఐడియా. ఏంటి? ఇతనికి గంధం పెడితే కొంచెమైనా అందంగా ఉంటాడనిపిస్తుంది. అయ్యో మామయ్య, ఇప్పుడు అది ముఖ్యమా? ఇప్పుడు సుందరి వాళ్ళ నాన్న వచ్చి ఇతను ఎవరిని అడిగితే నేనేం చెప్పేది? అల్లుడు ఇతనెవరు? మామయ్య రండి. మామయ్య కూర్చోండి. మామయ్య కూర్చోండి. ఇతను ఎవరిని అడుగుతున్నాడు మామయ్య? ఇతనే నా మామయ్య. మొదట్లో నన్ను మావ అన్నావుగా, ఊరికే మాట వరుసకన్నా. అవును, ఇతని శ్రీశైలం, మా అమ్మ తమ్ముడు. ఇతను వి ఆనంద్, మా నాన్న తమ్ముడు. నాన్నకి తమ్ముడు? అయ్యయ్యో, ఏంటి వరస? మీ నాన్నకు తమ్ముడు అయితే చిన్నాన్నని పిలుస్తారు గానీ మామ అని పిలుస్తారా? ఏమిటి బాబు గారు మీరు? అప్పుడప్పుడు మా అబ్బాయి నన్ను మామయ్య అని పిలుస్తుంటాడు, ఇతను పిలిస్తే ఏమిటి? అది సరే, నేను ఈ మధ్య ఊళ్ళో లేనుగా, ఇండియాలో ఇలా వర్షం మారిపోయిన సంగతి నాకు తెలియలేదు. నాన్న, ఎవరు నాన్నైనా? నీకు కూడా తెలీదా? ఈయనేనమ్మా మీ చిన్నాన్న, అయినా నువ్వు మామ అని కూడా పిలవచ్చు. ఎవరు నాన్న? నేను నీకు చెప్పనే లేదు కదా. చెప్పలేదుగా. చిన్నప్పుడే తప్పిపోయాడు. పత్రికల్లో ప్రకటన కూడా ఇచ్చాం, ఆసూచి తెలిపిన వారికి బహుమానం ఇవ్వబడును అని. ఇతనే మీ చిన్నాన్న, నా తమ్ముడు, ఇప్పుడే తిరిగి వచ్చాడు. ఎక్కడో చూసినట్టుంది. అయ్యో, అల్లుడు, సుందరి ఎవరన్నవి తనే అతను ఎవరో తిరిగి మాట్లాడుతోంది. బుద్ధి లేని మామయ్య, మనం యాక్ట్ చేస్తున్నాం కదా, అందుకనే అది కూడా యాక్ట్ చేస్తోంది. ఆ మాత్రం అర్థం చేసుకో. ఏంటి సీక్రెట్? ఏం లేదు, తమ్ముడు ఎలా తప్పిపోయాడని అడుగుతున్నాను, ఆయన చెప్తున్నాడు. అదేదో నువ్వు చెప్తాంటే ఆయన వింటున్నట్టుంది. ఇండియాలో అంతే. ఈయనెవరు? నేను చెప్తా, అది నాకు తెలుసు. ఇండియాలో వరుసలు మారిపోక ముందు ఆయన మీ మాంగారికి తమ్ముడు. చిన్నప్పుడు తప్పిపోతే పేపర్లో ప్రకటన వేశారు. ఇక్కడ పేపర్ ఉండాలి, ఏమైంది? అది వదిలేసి విషయానికి రండి. కరెక్ట్, మీరిద్దరు కలిసిపోయారు కదా, పెద్దవాళ్ళు ఇద్దరు అన్నదమ్ములను మనం పాట పాడుకోండి, చిన్నవాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, వెళ్ళి ఎంజాయ్ చేయండి. సుందరి, అల్లుండి రూమ్ కు తీసుకెళ్ళు. అయ్యో బావగారు, ఏమిటండి ఇది? పెళ్లి కాకముందు ఇదంతా తప్పు కదండి. మీరు ఊరుకోండి, అమెరికాలో ఇవన్నీ సహజం. నువ్వు తీసుకెళ్ళమ్మా. బాబు మామయ్య, జాగ్రత్త, మరీ అడ్వాన్స్ అయిపోకు. జానకిని కాస్త జానకంటే గుర్తొచ్చింది, మీరు ఇంకా ఇక్కడ ఉన్నారేంటి? వెళ్ళండి. వాళ్ళెందుకు? మీరు ఊరుకోండి, మీకు టచ్ పోయింది అనుకుంటాను. పెళ్లి అయిన వాళ్ళే ఎంజాయ్ చేయొద్దంటారు, పెళ్లి కాని వాళ్ళే ఎంజాయ్ చేయొద్దంటారు. అర్థం లేకుండా ఆయన మాటలకేం కానీ మీరు వెళ్ళండి. చివరకు ఏమవుతుందో ఏమిటో. ఏమవుతుందో ఏమిటో అంటున్నారేమిటి? నువ్వు ఒక్కదానివే మిగిలావు. కూర్చో కూర్చో. ఇతనెవరు? నేను చెప్తా. ఒకరోజు నేను బాగా చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు మా అన్నయ్య మీద అలిగి వెళ్ళాను వెళ్తూనే. నోర్మి,
ఇది నా పెళ్ళామేనయ్యా, దానికి అన్ని తెలుసు. నమస్కారం వదిన. ఏంటి? సుబ్రహ్మణ్య శరవణ భవ కొలువగు వెలుగా. చూడ్డానికి పెద్ద మనుషులను పైన చేయొక్క బుద్ధి లేదా? ఏ చేస్తే ఏంటంట? ఏదో ఫ్రెండ్షిప్ కోసం. పాప అమ్మాయి నీ కోసం ఏం చేస్తా ఉంది? ఇప్పుడు ఏమంటావు? పోవయ్యా గివి అనకూడదు. రానా ఇంకా నయ్యా. అయ్యో తప్పు చేశానే, మోసపోయానే. బావా తప్పు చేసింది వాళ్ళు, మోసపోయింది నువ్వు. ఇప్పుడు ఈ గుళ్ళో దర్శనం చేసుకున్నావు కదా, ఇంకో గుళ్ళో దర్శనం చేసుకున్నావా? పద దా బావా, దా 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 దా. అబ్బా అదే సీను. బావా దర్శనం చేసుకో. చూస్తరించు. అయ్యో మోసపోయానే. అదే కదా బావా నేను ముత్తుకునేది. అక్కడ అల్లుడు మోసం చేశాడు, ఇక్కడ కూతురు నాశనం అయిపోయింది. సుబ్రహ్మణ్య మధ్యలో ఆయన ఎందుకు? నోరముయ్యరా. సుబ్రహ్మణ్య ఊరుకోండయ్యా, నన్ను వెళ్ళవండి. మీ సామర్థ్యం నాకు వద్దు. ఇంతవరకు చేసిన చాలు. నన్ను వెళ్ళవండి, నా బతుకు నన్ను బతుకునివ్వండి. మరేంటయ్యా నా వల్ల కావట్లేదు. ఎవడంటాడు గెలుతాడు, మేము చెయ్యొస్తాడు. పిల్లాడన్నాక గెలడం చెయ్యడం మామూలుగా. పిల్లాడు కాదయ్యా, నన్ను. అయ్యో ఎవరు? అదే బియ్యం బస్తకి బని నెట్టినట్టుంటాడే ఆనంద్, ఆడే. వాడికి ఇంకా బుద్ధి రాలేదా? చూడు, నీకు బిడ్డకు ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటా. నిన్ను నమ్మి పిల్లాడిని వదిలి ఎలా వెళ్ళమంటావయ్యా? నన్ను నమ్మి ఒక్క బిడ్డే కాదమ్మా, 8 మంది పిల్లలున్నారు. కొంచెం అడ్జస్ట్ చేసుకో. ఎందుకు? మా మామయ్య ఊరు వెళ్లే వరకు కొంచెం కోఆపరేట్ చేసావంటే ఈ 9 మంది పిల్లల్ని పోషించుకోవచ్చు. అబ్బా ఎవరు అబ్బాస్ అనింది? నువ్వేనయ్యా. బాస్ నువ్వే అబ్బాస్ అబ్బాస్ అంటూ మమ్మల్ని అంటావే. ఇదేవరయ్యా నల్లగా గొంతకాయలా కాకా నెరుచుకుంటా వస్తుంది. కాకులను కూడా కాకా పట్టాలి. ఇక్కడే ఉన్నాడ్రా. కాకా పట్టాలా? చూసావరా, కాకులు కూడా కాకా పడుతున్నారు. మనుషులు మనకే మర్యాద లేదు. అలా లోపలికి వెళ్ళొద్దు, ఒకటే కన్ఫ్యూజన్. ఏంటే ఇది? నా ఇంట్లోకి నన్నే వెళ్ళొద్దంటున్నావు? తమాషాగా ఉందా? 3 రోజులకే ఇల్లు అడిగింది. ఇప్పుడు అదే 3 రోజులే అడుగుతున్నాను. ఏదో అమెరికా నుండి మా మామగారు వస్తున్నారు, ఇల్లు కావాలని అడిగావా లేదా? తర్వాత ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరో పోతున్నారు. ఇప్పుడు కూడా 4 రౌడీ వేదవులు వ్యాన్ లో దిగారు. నా ఇల్లంతా నాశనం చేసేస్తున్నారే. అల్లా, నా కడుపు తరుక్కుపోతుంది. నేను మందిస్తానులే అమ్మా, కొంచెం అర్థం చేసుకో. ముందు నాకు విషయం తెలియాలి. ఏంటి? ఇది నా సొంత ఇల్లా, నీ సొంత ఇల్లా? నీ సొంత ఇల్లే. పైన నూర్ మహల్ అని కూడా రాసి ఉంది. రే శ్రీశైలం, గెలిచావురా, నువ్వే గెలిచావు. అల్లుడు, ఇంతకీ నీ ఇల్లు కాదా? అయ్యో ఏంటమ్మా ఇది? మీ అబ్బాయిని పట్టుకుని అల్లుడు అంటున్నావు? అయ్యో నేను నిజం చెప్పేస్తానండి, మాకు అబ్బాయి లేరు, ఉన్నది ఒకే ఒక అమ్మాయి. అమ్మాయి అంటే అమ్మాయికి అబ్బాయి వేషం వేసి మోసం చేస్తున్నారా? ఎరా ఏమే? అయ్యో మామయ్య, మిమ్మల్ని మేనేజ్ చేయడానికి నేను ఆడే నాటకం ఇది. నేను అబ్బాయిని కాదు, అమ్మాయిని కాదు. అయ్యో 100% మగాండి మామ. సండే ఉంటే సుందర్ అడగండి. అయ్యో మామయ్య అలా పిలవద్దు. ముందు ఆ 8 మంది పిల్లలకి సమాధానం చెప్పు. అయ్యో సుబ్రహ్మణ్య, నువ్వెందుకయ్యా, నువ్వెందుకు ఏడుస్తావు? నా కూతుర్ని పణంగా పెట్టి నీ కూతుర్ని కాపాడబోతే నా కూతురి జీవితం పాడైపోయిందయ్యా. ఎక్కడ పాడైపోయింది? నీ అల్లుడితో లక్షణంగానే ఉందిగా. వాడు అల్లుడు కాదు, కేవలం వంటవాడు. వంటాడిని అల్లుడు అని ఎందుకు చెప్పా? నిన్ను మేనేజ్ చేయడానికి. చంపేస్తా. మాటకు ముందు నన్ను మేనేజ్ చేయడానికి అంటావు. అసలు నన్ను ఎందుకు మేనేజ్ చేయడం? కొంచెం ఉండండి. అల్లుడు ఏంటి అల్లుడా? అవును, నేను నా కూతురు అన్నానే, అది నా కూతురే. నేను మా అల్లుడు కాదన్నానే, అతనే మా అల్లుడు. మా అల్లుడు అన్నానే, అతను మా అల్లుడు కాదు. మా మనవుడు అన్నానే, వాడు నా మనవుడు కాదు. అర్థమైందా? కొంచెం కూడా అర్థం కాలే. కానీ ఒకటి, నీ కూతురు నటించమని చెప్తే బరి తెగించిన మనిషిలా ఉందే. ఎవరు? నా కూతురా? మీ కుటుంబమే బజారు కుటుంబం అయ్యా. మామూలు బజారు కాదు, సుల్తాన్ బజారు, బేగం బజారు, మాయా బజారు. నీ తమ్ముడున్నాడే, వాడు చేపల బజారు. పట్టపగలు పాలమ్మాయి చేయబట్టుకున్నాడయ్యా. పాలమయ్యా ఏందయ్యో, నన్ను పట్టుకుని పాలమ్మాయి గీలమ్మాయి అంటున్నావు? మా వంశమే బిచ్చమెత్తుకుని వంశం. మహా గొప్పగా చెప్పుకుంటున్నావు. ఎవరిని పట్టుకుని నా తమ్ముడు ఉంటున్నావయ్యా? పొద్దుల ముక్కు దాకా తింటూ పిప్పల బస్తాలా ఉన్నాడే వాడే. వాడు నా తమ్ముడు కాదయ్యా, మీ అమ్మాయి లవ్ ఎలా ఉంది? అల్లా సుందరి, డాడీ, ఎస్ డాడీ. ఇట్రా అమ్మా, నాకు విషయం చెప్పు. Yes, నువ్వు ఆ Daddy. వి ఆనంద్ అనే వాడిని ప్రేమిస్తున్నావా? నో డాడీ. బతికించావు. ఇతన్ని? ఎస్ డాడీ. నో. వాట్ డాడీ?
8 మంది పిల్లల్ని కన్నాడు. అది చాలా వెరైటీగా ఉంటుందని పాలమ్మాయికో బిడ్డను కన్నాడు. సారీ, బెచ్చగత్తుకో బిడ్డను కన్నాడు. అయ్యో, ఈ 8 మంది అనాథ పిల్లలు డాడీ. ఈయన తీసుకొచ్చి పెంచుతున్నారు. ఈయన మంచివాడు డాడీ. నార్మల్. మరి ఆ 9వ బిడ్డ ఎవరు? దానికి ఈయనకి ఏ సంబంధం లేదు, నా వల్ల వచ్చింది. అల్లా, అయితే ఆ బిడ్డకు తండ్రి పారిపోయాడయ్యా. అల్లా, నువ్వు ఊరుకోవమ్మా. సుబ్రహ్మణ్య, నువ్వు ఊరుకోవయ్యా. నిజంగానే పారిపోయాడా? నువ్వు కొంచెం ఊరుకో డాడీ. మనవాడిగా నటించడానికి నేనే ఆ బిడ్డను అద్దెకి తీసుకొచ్చాను. ఎందుకు? నన్ను మేనేజ్ చేయడానికే కాదు, ఆయన మేనేజ్ చేయడానికి. నన్నెందుకమ్మా మేనేజ్ చేయడం? ఇప్పుడు ఎలా ఉంది? బాగుందా? అయ్యో, అందరూ ఇలా అబద్ధాలు చెప్తున్నారు. ఎవరో ఒకరు నిజం చెప్పి చావండి. నిజమేంటో నేను చెప్తాను. బద్దలు కొట్టు. నిజానికి నిజమేంటంటే నిజంగా నేనే మెత్తోణ్ణి, నేనే పెయింటర్ని, నేనే వాళ్ళని. ఇతనేనమ్మా? అయ్యో లేదు డాడీ, జానకి ఎక్కడ? స్నానం చేస్తుంది, అర్థమైందిరే. ఏది నిజమో తెలియట్లేదే. నిజంగానే స్నానం చేసి వచ్చింది చూసారా? ఊరుకోరా, నిజం నేను చెప్తాను మామయ్య. ఏది ప్రస్తుతం అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. నువ్వెవరయ్యా? నేను గుర్కాన్ సార్. నువ్వన్నా నిజంగా గుర్కావేనా? లేదు సార్, పక్క స్కూల్లో తెలుగు మాస్టర్ని సార్. నటించాలని ఆశపడ్డాను. ఓ 3 రోజులు రమ్మన్నారు, వచ్చాను, నటించాను, వెళ్ళొస్తాను సార్. చిచ్చి, గోర్ఖాతో సహా ఏది నిజంగా అది ఇంట్లో. డాడీ, నన్ను నమ్ముతారుగా? అసలు నిజం నేను చెప్తాను. 1000 అబద్ధాలని ఒక పెళ్లి చేయమన్నారుగా. మేము 1000 అబద్ధాలని పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. 500 అబద్ధాలని వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తాం. ఏమిటి, పెళ్లి అయిపోయిందా? అవును. ఇంకో 500 అబద్ధాలని మేమిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అది జరగలేదు. కానీ వీళ్ళిద్దరు మంచివాళ్ళు. చప్పట్లు కొట్టండి రా. నోరు మీట్రా. మంచివాడా? ఆ కథ నా దగ్గర చెప్పుకో. ఇదిగో చూడు, దొంగ స్వాముల వారు వికటానంద. ఇప్పుడేమంటావు? వికటానంద? అదే చెప్తావేంటి? అదే కదా. డబ్బు కోసం ఆ దొంగ స్వామి వికటానందతో కలిసి ఒకరోజు ఈ నాటకం ఆడారు. కానీ ఈయనకి ఆయనకి ఏ సంబంధం లేదు. అలాగా? సంబంధం ఉంది. బ్యాగ్ నిండా డబ్బుతో లోన కూర్చున్నాడు వి ఆనంద్. ఎవరు? వికటానంద. వీళ్ళిద్దరూ కలిసి దేశాన్ని దోచుకుంటున్నారు. దొంగలు దొంగలు దొంగలు. అతన్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. సుందరి, ముట్టుకోకు, నన్ను మోసం చేశావు. అయ్యో, నువ్వేనా నమ్మకపోతే నేను ఎక్కడికి వెళ్ళేది? మళ్ళీ కుప్ప తొట్టిగా. నేను మంచివాడిని సుందరి. ఉండంట్రా, నేను ఎలా నిరూపించుకునేది? ఆ దుర్మార్గుడు వికటానంద చేతనే నేను మంచివాడని చెప్పిస్తాను. రా. అదే రండి. ఉండరా, తర్వాత చూసుకుందాం. మిమ్మల్ని ఫాలో అవుతాగా. నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. ఎరా, డబ్బులు తీసుకుని పారిపోదాం అనుకున్నావట? నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. వికటానంద, వికటానంద, నిన్ను నేను కాపాడుతాను. కానీ ముందు నన్ను మంచివాడిని చెప్పేసి అమ్మా. చెప్తాను, నిజం చెప్తాను. ఒక్క మాట నోరు జారావో కమాన్, పదరా. కాపాడండి, దొంగను కాపాడండి. పదరా, వెళ్ళి కాపాడుతాను. వెళ్ళని కాపాడడానికి వెళ్దా ఉంటావు? లేకుంటే నేను వెళ్ళనైపోతాను. బయటే కదా, వచ్చి చెప్పొచ్చు, వెళ్ళి చెయ్యి. వెళ్ళవయ్యా. వస్తారమ్మా. మీరు ఇటాలండి. ఇది ఏమన్నా టాయిలెటా? నాతో వచ్చి కర్మ కర్మ. మళ్ళీ హిందీ ఒకటి. అండి, ఆగండి ఆగండి, నేను వస్తున్నాను, వెళ్ళకండి. ఏంట్రా ఈ బండికి నట్ట? నాకు డ్రైవింగ్ రాదు. సుబ్రహ్మణ్య, ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టావు. వైపర్ మాత్రం ఎందుకు ఆన్ చేసావు? మెల్లగా ఏదో ఒకటి చెప్పరా. మెల్లగా. అయ్యల్లో అతి ఎక్కువ వస్తుంది. పెద్ద గంటి కూడా రహస్యం ఊరంతా తెలుసు నీకు నచ్చని. చెవులే చెప్పాలా? సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య. ఏం చేస్తున్నారా? గీరు మారుస్తున్నాను రా. ఆనికి ఎందుకు తొక్కడం? దాన్ని తొక్కాలి. గచ్చి తొక్కితేనే గీరు మార్చడానికి అవుతుంది. ఆ కాలు ఎందుకు తొక్కుతున్నావు?
నీ కాలు కచ్చడుకుని తొక్కుతున్నాను రా, సారీ. బావగారు నన్ను కాల్చేస్తున్నారు. అయ్యో! చెప్పకపోతే మాకు అర్థం కాదు. రివాల్వర్లు ఎన్ని కూడా ఉంటాయి? 6. తెలుసు నీకు నత్తి. అక్కరా ఎరగదే ఎరగదే విరిచేస్తే అందరం పోతాం. ఎరగదేటువంటి వీడు ఇది కారా లేకపోతే ఫ్లైటా? ఇలా టైప్ చేస్తున్నాడు. వదలద్దు, ఫాలో చేయి. అల్లుడు ఏమిటి మన గట్టి ఇలా అయింది? ఇప్పుడేం చేద్దాం? మీ అల్లుడిని కాదు. సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య పట్నంలో బస్సు మీద బస్సు ఉంటుందంటారే, ఇదేలా బాబుగారు? గొప్ప అనుమానం వచ్చింది కానీ ముందు పంచసారి చేసుకో. తలకిందులుగా ఉన్నావు. ఎలా కట్టుకోను సుబ్రహ్మణ్య? మధ్యలో ఆయన ఒకడు. సుబ్రహ్మణ్య కావాలంటే నీకు పర్సంటేజ్ ఇస్తాను, నన్ను వదిలేరా. నీ జాతకం మొత్తం నా చేతిలో ఉందిరా. బ్లాక్ మెయిల్. బ్లాక్ డ్రెస్ వేసుకున్నావు కదా, బ్లాక్ మెయిల్ చేస్తాను అనుకున్నావా? నాకు కావాల్సింది బ్లాక్ మనీ. ఫాస్ట్ ఫాస్ట్. ఏంట్రా చల్లగా గాలుస్తుంది? అర్థం లేదుగా. పోవద్దు, పడిపోతాం. దిగరా, దిగు. నువ్వు దిగు. అబ్బా, నువ్వు దిగితేనే కదరా నేను దిగడానికి. దిగు. అమ్మా, ఎక్కడికి ఎత్తుపోతున్నావు? పెద్ద మిస్ ఇండియా అని ఎత్తుకుపోతున్నా. నడవరా. ఆగరా. నువ్వే కదా నడవమన్నావు. కదలకు. తండ్రి సుబ్రహ్మణ్య, అది రివాల్వర్ అయ్యా. తండ్రి రివాల్వర్. నువ్వు నోరు మీద చెవులు మూసుకో. ఎందుకు షూట్ చేస్తున్నాను. నీకు నాకు ఏ శత్రుత్వం లేదు. కాల్చొద్దు కాల్చొద్దు. పిడి కూడా సౌండ్ కు భయపడి నువ్వు కింది కొంగావు. నీ వల్ల గురి తప్పింది. తప్పించుకున్నావు అనుకున్నారా? రివాల్వర్ చక్కాలుతోంది. కాలకు తస్తుందా? రే, గుండు 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 గీసుకుందావా? తుపాకీ గుండుందా అని. ఆహా, శభాష్. ఆశ దోశ అప్పడం వడ. ఏం చేస్తున్నావురా? హెల్ప్ చేస్తాను రా. ఎవరు బాబు రౌడీ? గ్లాస్ పైకెత్తు. ఏంట్రా ఒక్కనే ఉన్నట్టుంది? రండి, నేను మీ పార్టీ. షూట్ చేయండి, షూట్ చేయండి. శిష్యద్రోహి. బతికిపోయావు. బాంబు పెట్టాం. కాసేపట్లో పేలుతుంది. అందరూ వెళ్ళిపోండి. అయ్యో, బాంబు పేలుతుందంటయా? వెళ్తే ఏమవుతుంది? తొందరగా నీ దేవుడి దగ్గరికి వెళ్ళదు. అయ్యో సుబ్రహ్మణ్య, కాపాడండి మమ్మల్ని. ఏంటి మనుషులు గొంతు మాత్రం పైన వస్తుంది? పైన కాదండి, కింద. ఇక్కడండి. అయ్యో కాపాడండి. అయ్యా కాపాడండి. నిన్ను నేనేంటా కాపాడేది? నువ్వు నన్ను కాపాడతావు అనుకుని ఇంత దూరం నీ వెంటబడి వచ్చాను. నేను మంచోడని చెప్పు. చెప్తాను, ముందు నన్ను కాపాడండి. ఓయ్, ఇక్కడ ప్రాణాలు పోయేటట్టున్నాయి, నువ్వు మాట్లాడక. కాపాడండి. నువ్వు నోరు మీద. మామయ్య రండి. వస్తున్నా. మిమ్మల్ని కాదండి, మీరు రండి మామయ్య. ఆల్ ది బెస్ట్. నేను వెళ్ళొస్తాను. వెళ్ళండి వెళ్ళండి. మరి నన్ను ఎవరు పిలవరా? నేను పిలుస్తాను. రండి. ఆయన కష్టపడకు, నేనే వచ్చేసా. చెప్పరా. నన్ను కాపాడండి సార్. అది కాదురా. ఇతను కాపాడండి సార్. నేను మంచోడని చెప్పరా. ఇతను మంచోడే, అన్ని ఫ్రాడ్లు నేనే చేశాను.
విన్నారా మావయ్య? మావయ్యని ఓ సారీ మరి మరి నేనెవరిని? అతనికి అల్లుడు అయ్యో కౌగిలింతల తర్వాత ముందు కాపాడండి సార్. మమ్మల్ని ఎందుకండి హ్యాండ్స్ అప్ అంటారు? ఏమయ్యా పైన వెళ్ళడానికే కదా బ్రిడ్జి కట్టింది, నువ్వు దానికంటే పైన వెళ్ళావేంటి? ఎగిరి దూకడానికి ఇదేమన్నా లాంగ్ జంపా హై జంపా? కాపాడండి సార్. నేను మాట్లాడుతుంటే మధ్యలో ఎవడే మాట్లాడేది? మధ్యలో కాదండి, కింద నుంచి మాట్లాడుతున్నారు. ఏయ్, వెనక ముందు చూడకుండా కారు నడిపినందుకు మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తున్నాను. కారు నడిపింది ఇతను, ఇతని మామగారు అతను. ఏంటయ్యా? అతన్ని అరెస్ట్ చేయండి. మమ్మల్ని పట్టిస్తావా? ఏయ్, నువ్వెవరయ్యా? ఇతని మామగారిని. అందుకే నా అరెస్ట్ నువ్వెవరు? నేను ఏయ్, నీకు నచ్చుందా? సరే వదిలే. మీరెవరయ్యా? అదేనండి చెప్తోంది, వచ్చి చూడమంటుంటే. కుదరదు, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడ చెప్పు. అల్లుడు అల్లుడు అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోయాయా? ఏ వరదాచారి, ఇతనే అల్లుడని నీకు ముందే తెలుసా? ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసుగా. అప్పుడు వేరు ఇప్పుడు వేరయ్యా. ఏంటయ్యా నువ్వు అనేది? చెప్పనా? అయ్యో మొదటి నుంచి చెప్పి మళ్ళీ కన్ఫ్యూజ్ చేయకండి. ఏయ్, ఎవరయ్యా నువ్వు? లాయర్ని. కేసే బుక్ చేయలేదు, ఈ లోపల ఏం పీకుతామని వచ్చావు? క్లైమాక్స్ కూడా పూర్తయిపోయిన తర్వాత రావాల్సిన వాళ్ళు కదా పోలీసు వాళ్ళు, నువ్వు ముందు వచ్చి ప్రాణం తీస్తావేంటి? అడగండి. ఎవరమ్మా నువ్వు? బిడ్డతో సహా వచ్చావు? ఆయావా? ఆయా అంటావా? పోయా, ఎవరిని పట్టుకుని ఆయా అంటున్నావు? అయ్యో ఆవిడ నా ఆయా అంటే కోపం వస్తుందండి, ఆవిడది భిక్షగాళ్ళ వంశం. అవునయ్యా. రండి రండి, ఇవాళ తెలుస్తుంది లింగం? ఈ శ్రీశైలం అంటే ఏంటో. లింగం? Yes. అది మిమ్మల్ని కాదండి, అది నా కేసు. లింగం, Yes. నువ్వెవరమ్మా? ఐ మిస్సెస్ లింగం. ఈ అమ్మాయి సెకండా? ఇది నా కేసు, ఇది నువ్వు కేసు అంటే బాగుండదు. వైఫ్ అండి, నా పేరు లింగం, వాడి పేరు లింగం, రామలింగం, సుందరలింగం. ఐఎమ్ సోమలింగం. నిన్నెవరయ్యా డ్రైవ్ చేయకుండా డ్రైవ్ చేయమన్నది? నాకు అనుమానం, గొంతు వింటే కపట స్వామి వికటానందలా ఉంది. వికటానంద ఇక్కడ తిరుగుతున్నారా? తిరగట్లేదండి, వేలాడుతున్నాడు. వాట్? ఫాలో మీ. రాయరు, నేను ఫాలో మీ అని కదా చెప్పాను. అవును, పోలీసు వాడి మాట ఎవడు వింటాడయ్యా? చెప్పరా, అందరూ విన్నే. ఈయన మంచివాడు, ఒకసారి నటించి 5,000 తీసుకున్నాడు. ఆ 5,000 నేను తీసుకున్నాను, అందుకేగా మంచివాడని చెప్తున్నాను. పోరా. ఓయ్, ఇప్పుడైనా ఒప్పుకోవయ్యా, నీ కొడుకేనే. ఒప్పుకోవయ్యా. సరే, చేసిన పాపలేదు నా కొడుకే. నా కొడుకే. అది ముందే ఒప్పుకోవచ్చుగా. ఇప్పుడు ఒప్పుకున్నా కదా, నా కొడుకే, నా కొడుకే. బిడ్డ జరగండి అయ్యా, జరగండి జరగండి. వీడేనండి వికటానంద. వీడా వికటానంద? అవును సార్. నువ్వు తీసిన డబ్బు ఎక్కడయ్యా? నా బ్యాగ్ లో ఉంది సార్. అవును, నీ గతం ఎక్కడయ్యా? తీసాను. వీడు తీసాడు. ఎవరిని అడిగి తీశారయ్యా? నా గడ్డం నా ఇష్టం, ఎవరిని అడిగి సార్? ఎవరిని అడిగి డబ్బు తీశారయ్యా? వీడిని అడిగి, వీడిని అడిగి, వీడిని అడిగి, వీడిని అడిగి, వీడిని అడిగి, వీడిని అడిగి. Hands up. తప్పు చేశారే, తప్పు అది చేశారే. మామూలుగా నేను చెప్పాడేలే కదయ్యా. వదిలేయండి సుందరలింగం మామయ్య. అది ఎదవా, ఇన్నాళ్ళ తర్వాత నా మొగుడు కనపడతా అని తోచేసేదే. ఎవరు? నువ్వే. అయ్యయ్యో, నాకు సందేహం. ఏంటి? ఇన్స్పెక్టర్ ఎవరు కాపాడతారు? నువ్వే. కాపాడండి, కాపాడండి. ఏంటి అరుస్తావు? నాకు ఈత రాదండి. నాకు ఈత రాదు, నేను అరుస్తున్నానా? అయ్యో, నా ఫ్రెండ్ వరదాచారి పడిపోయాడయ్యా. పర్వాలేదండి, వకీల్ కదా, ఎలాగైనా బతిపోతాడు. అయ్యయ్యో, ఇంక చాలు, ఇంకెవరు పడ్డానికి ఇక్కడ చూడలేదండి. హౌస్ ఫుల్. అక్కడ హౌస్ఫుల్ అట్ట, పదండి పోదాం. లగ్గు మీద లగ్గు వచ్చి లక్షలిచ్చు కాలమిది.